హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే సోషల్ మెథడ్ ప్లీజ్ నెక్స్ట్ ఏమైంది మేడం, తప్పకుండా చెయ్యండి అన్నారు. ఇంకా మేడం ఒక మేడం గారు అయితే ఇలా 6th వరకు చేసేయండి మేడం అన్నారు. ఓకే మేడం, శాతన అయితే ట్రై చేస్తా. ఒక శాతన ఓకేనా, శాతన అయితే ట్రై చేస్తా ఖచ్చితంగా. 4th, 5th, 6th వరకు ఓకేనా. కానీ ఇది చాలా పెద్ద ఉన్నాయి మేడం, ఇవి చాలా పెద్దగా ఉంది ఈ లెసను. సో బిట్స్ కూడా 100 వరకు, 100 కంటే దాటిపోయి ఉన్నాయి. సో చేసేయడానికి ప్రయత్నం చేస్తా. అండ్ చాలామంది రాశారు మేడం నెక్స్ట్ చెయ్యండి తొందరగా, 19 రోజు ఉన్నది, 29 రోజు ఉన్నది ఎగ్జాము, 28 రోజు ఉన్నది సోషల్ ఎగ్జామ్, తొందరగా చేయండి అని. ఓకేనా. అండ్ మేడం చాలా బాగా చెప్తున్నారని, మేడం పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా చేస్తాను. అండ్ లాస్య మేడం గారు టెట్ క్వాలిఫై అయితే నేను కూడా షాలో కప్తా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. షాలువా కప్పుకోవడం అనేది చిన్న అయినా పెద్ద అయినా గురుదక్షిణ కాదు, అదృష్టం ఉండాలి. సో ఆ అదృష్టం నాకు రావాలని నేను కోరుకుంటున్నా. మీరు దేవుడి దయ వల్ల పాస్ కావాలి, క్వాలిఫై కావాలి, ఆ షాల్వా నేను కూడా వేసుకోవాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేడం నేను నిజంగా క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీకు కూడా షాల్వా నేను ప్రజెంట్ చేస్తా అన్నారు. అంతకంటే అదృష్టం అనేది ఇక నేను అనుకుంటున్నా, చాలా అదృష్టము. నేను ఒక గురుదక్షిణ తీసుకోవడం అనేది రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఇక అన్ని పెద్ద మాటలు ముచ్చట్లు చెప్పకట అంతే డబ్బా కొట్టుకుంటలేను నేను. ఎందుకే ఒక షాలో ప్రజెంట్ చేయాలంటే ఎంత పెద్దగా ఉండాలి మనది అదృష్టము. ఆ అదృష్టం నాకు దక్కాలని నేను దేవునితోటి కోరుకుంటున్నా. మీరు పాస్ కావాలని ప్రతి ఒక్కరూ, నా వీడియో చూసిన వాళ్ళైనా సరే, చూడని వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరూ ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. నెక్స్ట్ ఎన్ని పోస్టులతోటైనా సరే, లాస్ట్కు 2 పోస్టులతోటైనా సరే, డిఎస్సి త్వరలోనే పడుతుంది, టీఆర్టీ పడుతుంది, మోడల్ స్కూల్స్ పడతాయి, అన్నీ పడతాయి, కేజీవీబీలు కూడా పడతాయి. కాకపోతే కొంచెము టైం తీసుకుంటుండొచ్చు, కానీ తప్పకుండా పడతాయి. ఓకేనా. ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుదర్శన్ గారు చాలా బాగా, సుదర్శన్ అనే వారు కూడా మీ వీడియోస్ వల్ల తెలుగు చాలా బాగా పెట్టారు. అందులో ఉన్న వీడియో చూసుకోండి మీరు ఒక్కసారి, అవి ఏంటి కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, పేర్లు అన్నీ గుర్తుకు లేవు, గుర్తున్న పేర్లు చెప్పిన నేను, రాసిన ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ మీరు చూడండి, ఇప్పటివరకు సోషల్లో చాలా ఉన్నాయి. సోషల్లో 120, 140 వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్టులో పెట్టాను. ఇవి టెట్ లాస్ట్ ఇయర్ పేపర్ కూడా మొత్తం సైన్సు, సోషల్, ఇంగ్లీష్ అన్నీ కలిపి కూడా ప్లేలిస్టులో పెట్టినా. మీరు చూడండి 40 వరకు ఉన్నాయి, అవి కూడా లాస్ట్ 20 వరకు ఉన్నాయి, 5th నుంచి 20 వరకు. ఇప్పుడేమో ఇక లాస్ట్ నుండి 30 వరకు అవుతుంది. అవన్నీ ప్లేలిస్ట్లో పెట్టినా, దయచేసి మీరు అది కూడా చూడండి. లాస్ట్ కూడా వస్తున్నాయి ఓకేనా. లాస్ట్ సారి కూడా వస్తున్నాయి, జనవరిలో అయినాయి. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, మీరు చేసిన అన్ని కామెంట్స్ ప్రతి ఒక్కటి నేను చదువుతున్నా, దానికి అనుసారంగానే నేను ఫాలో అవుతున్నా. సో దయచేసి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది చాలా పెద్ద లెసన్ కాబట్టి ఇది మొత్తం చెప్తే ఎంత బాగుంటుంది, చదువుతుంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇవి ఇంత చెప్పరాదు, 1, 2, 3 గింత ఉన్నాయి, కానీ అన్నీ బాగున్నాయి. 1, 2, 3 చెప్పుకొని పోదాము. ఇగో 1980 తర్వాత అభ్యాసన ఉపగమనాలు, వ్యూహాలు. టైం లేదు, అక్కడక్కడ కొంచెం మనం ప్రాక్టీస్ బిట్స్ చేసే ముందు 1, 2, 3 చెప్దాం అనుకుంటున్నా. 1980 తర్వాత బోధన అభ్యాసన వ్యూహాల్లో మార్పు వచ్చిందండి. ఓకే, తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నూతన జాతీయ విద్యా విధానము, జాతీయ విద్యా ప్రణాళిక చట్టము, NFC 2005 రాష్ట్ర విద్యా ప్రణాళికలో విద్యార్థి కేంద్రీకృత బోధన అభ్యాసన పద్ధతి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. విద్యార్థి కేంద్రీకృత అయితే ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని విద్యార్థులకు చేరవేసే వ్యక్తిగా కాకుండా అభ్యాసనకు సహకరించే వ్యక్తిగా ఉండాలి అని అన్నారు. 1980 అభ్యాసన ఉపగమన వ్యూహాలు. ఓకే, దాని తర్వాత ఇక చూడండి, నిర్మాణాత్మక ఉపగమనం అంటే చూద్దాం. నిర్మాణాత్మక ఉపగమనం అనేది నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం గురించి తెలుసుకొని అభివృద్ధి పరిచారు. ఎవరబ్బది? జాన్ డూయి, జీన్ పియాజే, మాంటెస్సోరీ. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి అభివృద్ధి చేశారు, అట్లనే గుర్తుపెట్టుకోరు. తర్వాత వైగోట్స్కీ, బ్రూన్,
బ్రూస్ డేవిడ్ అసుబెల్ మొదలైన వారు చేశారు. ఇది మీరు గుర్తుకు పెట్టుకోరు, ఇంతే కొంచెం కొంచెము. జాన్ వెట్టి చేసిండు అని గుర్తుపెట్టుకోండి. నిర్మాణం చేసిండు జాన్ వెట్టే జీన్ పాయింట్ వేసుకున్నాడు. ఈ జాన్ వెట్టి ఇటుగా మాంటిస్సోరీ కట్టించిందని ఏందో గుర్తుపెట్టుకోరు. తర్వాత విద్యార్థులలో గల పూర్వజ్ఞానం అనుభవాలు ఆధారంగా నూతన పరిస్థితులను అవగాహన చేసుకొని జ్ఞానాన్ని సొంతంగా చేసుకోవడమే నిర్మాణాత్మక ఉపగమన. నిర్మాణాత్మక అంటే ఏంటిది? ఇదే విద్యార్థుల గల పూర్వజ్ఞానం ఉంటుంది కదా, ఆ పూర్వజ్ఞానము అనుభవాలను ఒక ఆధారంగా నూతన పరిస్థితులను అవగాహన చేసుకొని జ్ఞానాన్ని సొంతంగా చేసుకోవడమే నిర్మాణాత్మక ఉపగమనము. నిర్మాణాత్మక వాదం చెప్పింది కూడా ఇదే అని మనం 100 సార్లు మన వీడియో చూసిన వాళ్ళకు ఇవి వచ్చే ఉంటాయి. ఇంకేమి ఇచ్చిండు ఇక్కడ? ఇక ఇవన్నీ ఏమి ఇచ్చిండు చాలాసేపటిదే. నిర్మాణాత్మక ఇవి నిర్మాణాత్మక ఒక్కటి తెలిసిందంటే ఇక అన్నీ తెలుస్తాయి. ఓకే, ఈ కృత్యాధార అభ్యాసనం అంటే తరగతి గదుల్లో పిల్లల అభ్యాసనము కృత్యాల ఆధారంగా జరిగే దానిని కృత్యాధార అభ్యాసనము అంటారు. చాలా బాగా చెప్పుకోవచ్చు మనం ఇవి లెసన్స్ చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదు. పిల్లలు ఈ సందర్భాలలో బాగుగా నేర్చుకుంటారు. దేని ద్వారా? కృత్యాధార అభ్యాసనం ద్వారా. సో అభ్యాసనంలో వారిని భాగస్వామ్యం చేసినప్పుడు అంటే ప్రశ్నించి వారిలో ఆలోచింపజేసినప్పుడు కృత్యాల ద్వారా నేర్చుకోవడం అనేది అనుభవపూర్వకంగా నేర్చుకోవడం వల్ల కృత్యాలు పనిచేయటం కావచ్చు, పరిశీలనలు కావచ్చు, గ్రూపులు చర్చ కావచ్చు. చూసారా, దీనివల్ల ఇట్లా అడుగుతాడు అప్లికేషన్లో. ఇట్లా ఈ కింది మొత్తం ఇస్తే మనం ఇది ఆన్సర్ రాయాలి. అట్లా వద్దండి అప్లికేషన్. ఏమున్నాయి ఇక్కడ? కృత్యాల గురించి అంటే తెలిసిపోయింది. అన్వేషణ ఏమున్నది? బి అంటే కనుక్కోవటం అన్నాడు. ఏదైనా పత్రాన్ని మనము చెప్పడం కాకుండా పిల్లలే స్వయంగా కనుక్కొనేలా కనుక్కోవడం. అన్వేషణకు సంబంధించిన కృత్యాలు పిల్లల్లో నేర్చుకోవాలన్న తపనను రగిలిస్తాయి. కోణాలలో తమదైన శైలిలో సమాచారం కోసం అన్వేషిస్తారు. ఇక అన్వేషణ ద్వారా శిశు కేంద్రిత విద్య తెలుసు, పిల్లల స్వభావంపై. ఇది చెప్తే బాగానే ఉంటుంది, అన్నీ మంచిగా ఈజీగా ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు కదా. అవే 100 క్వశ్చన్స్ ఉన్నాయి. స్నేహపూరిత వాతావరణం, స్నేహపూరిత లక్షణాలు, పిల్లలకు ప్రశ్నలు పోషించాలి, సమస్య పరిష్కార పద్ధతి. ఓకే, ఇవన్నీ చూస్తుంటే అయ్యో అవన్నీ చెప్పారా మేడం అంటే ఇవన్నీ చెప్పే వరకు ఇక మరి మొత్తం ఇవి ఉండదు ఇక. ఓకే, సమస్య పరిష్కార పద్ధతి, సోపానాలు, సమస్యను నిర్వహించటం, ఇవన్నీ వస్తాయి చూడు. సమస్యను గుర్తించడం, నిర్వహించడం. సో ఇగో ఇది ఇంపార్టెంట్. ఆగమన నేను ముందే చెప్పిన మీకు. ఆగమన అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆగమాగం చేసి ఉద్దరగొన్నడు అని గుర్తుపెట్టుకోవాలి. షాప్లోకి వచ్చి ఆగమాగం చేసి ఏం చేసిండు? ఉద్దర తీసుకుపోయిండు వెధవా అని అనుకోవాలి. ఉదాహరణ నుండి సూత్రం వరకు చెప్పేది ఆగమనాత్మక దృక్పథం. ఏంటిది? ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణీకరణలకు వెళ్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు అన్నీ గుర్తుకుంటాయి. ఇప్పుడు నేను చెప్తా. ఏం లేదు, ఆగమనం వస్తే నిగమనం గుర్తుకొస్తాయి కదా. ఆగమాగం చేసి ఉద్దర తీసుకున్నాడని గుర్తుపెట్టుకోరు. ప్రయోజనాలు: ఒక కొత్త నియమం బోధించేటప్పుడు ఈ పద్ధతి మంచిది, పిల్లలకు మానసిక క్రియాశీలత పెరుగుతుంది. ఇట్లిస్తాడు ఇది ఏంటిదని సంశయాన్ని నివారించే అవగాహన తగ్గుతుంది. ఇక లోపాలు, ఇది శ్రమతో ఇది లోపాలు మనకు తెలుస్తాయి. నిగమన అంటే సాధారణ స్థితి నుంచి నిగమన, అక్కడ ఆగమనం అయిపోయింది కదా, ఈడ నిగమనము. సాధారణ స్థితి నుంచి ప్రత్యేక స్థితికి వెళ్తాడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, చెప్తే మీరు చెప్తారు. విశ్లేషణ అంటే తెలుస్తుంది, సంశ్లేషణ అంటే తెలిసింది. లోకాలు, ఇగో కాన్సెప్ట్ మాపింగ్ అంటున్నాడు. కాన్సెప్ట్ అంటే భావన అని అర్థం అబ్బా. అంటే విద్యార్థులకు ఏదైనా భావన లేక అంశాన్ని ఇచ్చి ఆలోచింపజేసి వారి నుంచి వచ్చిన ఆలోచనలను క్రోడీకరించి ముగింపు ఇవ్వడం. ఒక్కడ తెలిస్తే అయిపోయాయి అంతే. విద్యార్థులలో కొత్త ఉదాహరణ ఇస్తారు. దేనిది? కాన్సెప్ట్ మ్యాపింగ్లోని దశలు. ఇక దశలు ఉన్నాయి చూడూరి. బోధనా పద్ధతి, భావన. ఇక ఇవన్నీ ఒక మంచి బోధనా పద్ధతి విద్యార్థులలో వైవిధ్యభరితమైన అభ్యాసన అనుభవాల వారిగా ఇవన్నీ మనకు తెలిసే ఉంటాయి. కానీ కొంచెం ఆగమన నిగమన అంటే ఇవి చూడండి. ఒకసారి. బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, ఇవి మనకు తెలుసు. ఉపన్యాస పద్ధతి దేనికి? ఉపాధ్యాయునికే ఉంటుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
చారిత్రక పద్ధతి. ఈ మూడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఉపన్యాస పద్ధతి, ఉపాధ్యాయ పద్ధతి. ఇవి రెండు ఊలు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులు. ఉపన్యాస ప్రదర్శన కూడా ఊలే ఉంటుంది, ఇది కూడా ఊ అని గుర్తుపెట్టుకోరు. చారిత్రకం అంటే ఉపాధ్యాయునిదే చరిత్ర కావాలి కాబట్టి చారిత్రక, అంత చరిత్ర చెప్తుంటాడు ఉపాధ్యాయుడు చాలాసార్లు. ఇంటి చరిత్ర బాగా డోలు కొట్టుకుంటాడు కాబట్టి చరిత్ర అనేది కూడా ఈయననే అని గుర్తుపెట్టుకోండి. విద్యార్థి కేంద్రీకృత ఏంటి అని అంటే ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, కృత్యాధార పద్ధతి, సమస్య పద్ధతి. ఇది ఈజీ అనండి, కాకపోతే దీని మీద క్వశ్చన్ రాకుండా ఉండదు. ఓకే, ఇవన్నీ తెలుసు గవే. ఇక ఉపన్యాస పద్ధతి అంటే ఏంటిది? కేంద్రీకృతము, ఇంత పెద్దగా ఉన్నది. ఈ చారిత్రకము అవి ఇది మనకు తెలుసు. ఇది మొత్తం ఇప్పుడు టైం లేదు కదా అట్లా. ఓకే, ఇక్కడ డిఎస్సికి చూద్దాం. ఇది ఒక్కటి పెట్టుకోండి. ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బేకస్ అని గుర్తుపెట్టుకోండి. ఆగమన పద్ధతిని ప్రచారం చేసింది మాత్రం ప్రెస్టాలజీ. బేకరీకి పోయిండు, ఫ్రాన్స్కు బేకరీకి పోయిండు, ఆగమాగం చేసి బేకరీకి పోయిండు ఫ్రాన్స్కు అని చెప్పాడు. ఫ్రాన్స్కి బేకరీకి పోయిండు, ఫ్రాన్స్లో బేకరీ పోయిండు, ఆగమాగం చేసిండు. లేకపోతే ఇండియాలోనే తింటుండే. వీడు ఆగపోడు కాబట్టి ఫ్రాన్స్కు పోయిండు బేకరీలో తినని కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదొకటి. ఇక్కడ ఒక్కటి, ఉదాహరణల నుండి సూత్రీకరణ చెయ్యడం ఆగమన పద్ధతి. ఇది ఒక్కటి తెలిస్తే అయిపోతుంది మీకు. మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు సాగుతుంది, అంతే కదా. కంటికి కనిపించేట ఆగమాగం చూసుకుంటాడు అన్నట్టు, ఆగమాగం చూస్తాడు. ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరించడం దిశగా ఆలోచన విధానం. ప్రయోగాల నుండి అనుభవమే చేయడం. పరిశీలన నుండి మీరు గిట్లా చేసుకోవాలి. ప్రయోగాలు ఫస్ట్ అవుతున్నాయి, అనుమేయం తర్వాత. ఎట్లా? పరిశీలనల నుండి సాధారణీకరించడం, అనుమతి చేయడం. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు. ఓకే, ఉదాహరణలు ఇచ్చి ఇది ఒక్కటి తెలిస్తే అయిపోతుంది అంతే. అందుకే నేను చెప్పిన ఒక్కసారి ఒక 2 క్వశ్చన్స్ చూస్తే మీకు తెలుస్తుంది, అన్నీ తెలుసు. ఇక ఇది నూతన జ్ఞానాన్ని ఆగమన నిగమనకు కొంచెం డిఫరెన్స్ తెలిస్తే మీకు ఒక 2-3 చెప్తా, బాగా టైం తీసుకోను. ఈ మొదట ప్రత్యేకమైన విషయాల నుంచి సాధారణ విషయాలు. ఇది తెలుసు. ఆగమనం అంటే ఉదాహరణ నుంచి సూత్రం వరకు. తర్వాత ఇది నూతన జ్ఞానాన్ని దారి తీస్తుంది, ఇది నూతన జ్ఞానాన్ని దారి తీయదు. ఎవరు? నిగమన. తర్వాత ఉదాహరణల నుండి సూత్రంకు సాధించబడుతుంది. దేనికిది? ఆగమాగం. ఆగమాగం. మరి సూత్రం నుండి ఉదాహరణకు పోతుంది నిగమన. మరి ఇది ప్రత్యేక అంశాల నుండి సార్వత్రిక సత్యాలు ఏర్పడతాయి. ఈ సార్వత్రిక సత్యాల నుండి ప్రత్యేక అంశాలు ఏర్పడతాయి. ఇది మూర్తం. ఉదాహరణల నుండి అమూర్త సూత్రాలకు రాబడుతుంది. ఇది మూర్తం. కంటికి కనిపిస్తేనే ఆగమాగం అవుతాం మనం. కంటికి కనిపించకపోతే రిలాక్స్గా ఆలోచిస్తాం అంటే అమూర్త అంటే నిగమన. నిదానంగా కూర్చుంటాం కాబట్టి అమూర్తంగా. కొన్ని గుర్తు పెట్టుకోవాలి, 2-3 గుర్తు పెట్టుకుంటే నిదానంగా కూర్చున్నప్పుడే మనకు అమూర్త ఆలోచనలు వస్తాయి. ఆగమాగం అయినప్పుడు ఏమొస్తాయి? మూర్త ఆలోచన అంటే మూర్తిగా కంటికి కనిపించేటి అన్నీ ఆగమాగం అవుతాం. కంటికి కనిపించని అంటే ఆలోచన పెరుగుతుంది అన్నట్టు. ఇది సుదీర్ఘము, ఇది సంక్షిప్త విధానం. ఇంకేమున్నాయి? అవగాహన అవసరము, జ్ఞాపక శక్తి అవసరం. చూసిరా, ఎంత అవగాహన అవసరం చూస్తున్నాం కాబట్టి. ఇది మళ్ళీ నెమరేసుకోవాలి, కంటికి కనిపించదు కాబట్టి జ్ఞాపక శక్తి ఉండాలి. ఇక సృజనాత్మకత. విద్యార్థి కనుగొంటాడు, విద్యార్థి అనుకరిస్తాడు. విద్యార్థి ఇక్కడ కనుక్కుంటాడు, ఇక్కడ అనుసరిస్తాడు. ఓకే, ఇది ఆగమన నిగమన అంటే. ఇంకేమున్నాయి? ఇక విశ్లేషణ ఉందబ్బా. థారండేకు యంగ్ విశ్లేషణ 10 సూత్రాలు. సారాంశము నుండి దిశ నుండి దత్తాంశ దిశలో కొనసాగుతుంది. అంటే తెలియని విషయాలకి కొనసాగుతుంది. సమస్య సాధనలు ఉపయోగించిన ప్రతి సోపానికి కారణం తెలుపుతుంది. ఇక చూసిరా, కంఠస్థం అవసరం ఉండదు, ఇంటి పని తక్కువ, ఆలోచన ప్రక్రియ. సంశ్లేషణ అనేది విశ్లేషణకు పూర్వము, విశ్లేషణ పద్ధతికి వ్యతిరేకము. సంశ్లేషణ అంటే విడిగా ఉన్న అంశాలను అర్థవంతంగా ఏకం చేయడం, సంశ్లేషించడం. ఓకే, విడిగా ఉన్న అంశేషాలను ఒక్కటి చేయడం. విశ్లేషణ అంటే విశ్లేషణ చేయడం, పెద్దది ఉన్నదాన్ని ఈ చిన్నగా చేసుడు, విశ్లేషించాలి. ఇదేమో విడిగా ఉన్నదాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోరు, పెద్దగా చేయాలి, అంతే కదా.
నేర్చుకున్న సూత్రాలకు విషయాలు కలిపి వాటిని ఆధారంగా సమస్య ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అన్నీ రాస్తాం మనం. ఓకేనా? ఇక తెలిసింది కదా. ఇక విశ్లేషణ సంశ్లేషణ. తెలియని విషయాల నుండి తెలిసిన వాటికి సాగుతుంది. తెలిసిన విషయం ఇక్కడ ఏమైనా తప్పించండి అబ్బా, లేదు. తెలియని విషయాల నుంచి తెలియని విషయాలకు అని ఏమో ఇచ్చింది కదా. ఇక్కడనేమో తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు సాగుతుంది. ఇక సంశ్లేషణ అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు. ఇదేమో తెలియని విషయాల నుంచి. విశ్లేషణ అనేది తెలియని విషయాల నుంచి విశ్లేషించాలంటే తెలియదు అన్నట్టు. సంశ్లేషణం అంటే తెలిసిన అన్నట్టు. గిట్ల గుర్తుపెట్టుకోరు ఇక. ఓకే. కంఠస్థం చేసేవారికి ఇది ఒక పద్ధతి. ఇక గింతే ఉంటుంది. ఇక చెప్పుకుంటే మంచిగా చెప్పుకుంటేనే బాగుంటుంది. ఓకే. ఇగో ఏం చేసిండు ఆర్మ్స్ట్రాంగ్ నిర్వచనాలు చెప్పిండు. ఏమని చెప్పిండు? అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అన్నాడు. ప్రాజెక్టు కోసం జయప్రద ఆర్మ్స్ట్రాంగ్. స్ట్రాంగ్ ఉంటే జయప్రద స్ట్రాంగ్, జయప్రద స్ట్రాంగ్. కిల్ పాట్రిక్ సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కార్యకలాపం అన్నాడు. ఈ కిల్ చేయొద్దు, హృదయాన్ని కిల్ చేయొద్దు, ఉద్దేశపూర్వకంగా ఎవరిని కిల్ చేయొద్దు, ఎవరిని హృదయపూర్వకంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరిని కిల్ చేయొద్దు, చంపొద్దు. జే.ఏ. స్టెవెన్సన్ సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం అన్నాడు. సహజ సన్నివేశంలో సమస్యాత్మక కార్యక్రమం అన్నాడు. ఇక సహజం ఇక్కడ ఏమొచ్చేసి సన్ను సహజంగా వస్తాడు కాబట్టి. ఓకే. సమస్య సహజ సన్ను గుర్తుపెట్టుకోరు. బిల్లార్డ్ పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అన్నాడు. ఈ మన పాఠశాల బిల్లలు ఉంటుందని గుర్తుపెట్టుకోరు. పాఠశాలలో ఎట్లున్నది బిల్లలు ఉన్నది. బిల్లలన్నీ అంటే ఊడిపోతుంది. పాఠశాల వాతావరణంలో స్లాబ్ యొక్క బిల్లలన్నీ ఊడిపోతున్నాయి అని గుర్తుపెట్టుకోరు. బైనింగ్ నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే. బైండింగ్ చేసుకోవాలి. నిజ జీవితం అంటేనే బైండింగ్. ఇక బర్డెన్ భౌతికంగా చేయడం అనే దానిని అనుసరించే ప్రయోగాత్మక సమస్య పరిష్కారమే ప్రాజెక్ట్ అన్నాడు. బర్డెను భౌతిక ప్రయోగాత్మక బర్డెన్. ఫార్కర్ వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యమే ప్రాజెక్ట్ అన్నాడు. థామస్ లాంగ్ లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకుని నిర్మాణాత్మక ప్రయత్నం అన్నాడు. ఎవరు? నిర్మల అంతే. ఇక ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు: కృత్యాధార సూత్రము, ఉద్దేశ సూత్రము, అనుభవ సూత్రము, వాస్తవికత సూత్రము, స్వేచ్ఛా సూత్రము, ఉపయుక్త సూత్రము. ఇక్కడ ప్రకల్పన సోపానాలు. ప్రకల్పన పద్ధతిలో కూడా ఉపాధ్యాయుడు కేవలం మార్గదర్శిగా ఉంటాడు. విద్యార్థులను ఎంచుకున్న ప్రకల్పనలో సకాలంలో ఆశించిన లక్ష్యాలు సాధించగా దోహదం చేస్తాయి. కాయా కష్టం పట్ల గౌరవం పెంచుతోంది. కాయా కష్టం ప్రజాస్వామ్య లక్షణాలు. అంతేగా నాటకీకరణ అందరికీ తెలుసు. నాటకీకరణ అనేది ఒక పాఠాలకు కాకుండా ఏ పాఠాలకు అనువైందో పరిశీలించి వాటిని అన్వేషించవచ్చు. ఓకే. విద్యార్థులపై సాంఘిక శాస్త్ర బోధనలో నాటకీకరణ ప్రక్రియ చాలా ప్రభావాన్ని చూపుతోంది. ఇక నాటకీకరణ భావేశ రంగానికి ఆద్యం ఇస్తుంది. ఇది కూడా రావచ్చు. పాత్ర పోషణ చేసి ఉపాధ్యాయుని పాత్ర. కథ సాంఘిక అధ్యయనంలో కథా పద్ధతి ఒక ముఖ్యమైన బోధనా పద్ధతి. అశోకుడు, హర్షవర్ధనుడు, సముద్రగుప్తుడు, అక్బర్ వీళ్ళందరి కథలే చెప్పాలి. ఓకే. వనరుల పద్ధతి. ఇవన్నీ తెలుసుకుంటా పోతే ఇక మొత్తం చెప్తుంది. ఓకే. ఇక 100 వరకు చెప్తాం ఇది. ఓకే. ఇవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుండే కానీ టైం లేదు కదా. ఓకే. ఒక్కసారి చూద్దాం. భావనల అవగాహన చర్చ అను సోపానముకు సంబంధించ నిధి చూసిరా. నిధి 2 ఉంటాయి. ఏంటిది? ఒకటోది ఇంటి పని. భావనలు ఇవి చాలా అవగాహన మెథడ్ అంటాం కానీ అంత అప్లికేషన్ ఇవ్వకున్నా కూడా అంతకంటే ఎక్కువ ఆలోచించి పెట్టవలసి వస్తుంది మెథడ్లో. అది తెలుగు మెథడ్ అయినా సరే ఈజీగా అనిపిస్తుంది. మార్కులు అందుకే రావు మనకు.
మొత్తము అరే అది ఈజీగా అనుకుంటాం అందులోనే పోతాయి మన మార్కులు. ఎందుకంటే బాగా ఆలోచించి పెట్టాల్సి వస్తుంది అప్లికేషన్ టైప్ ఇవ్వకపోయినా కూడా. ఎందుకంటే అన్నీ కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది. అసలు లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, అసలు అవగాహన లేనప్పుడు మనకు ఎంత అవగాహన ఉన్నా వాడు మనకు తిప్పే ఇస్తాడు. సో ఇక భావనల అవగాహన చర్చ అను సోపానమునకు సంబంధించినది ఇంటి పని. ఉపాధ్యాయుడు మీ గ్రామంలో వివిధ రకాల రైతుల సమస్యలు తెలుసుకొని వాటిని పట్టిక రూపంలో పొందుపరచమన్నాడు. అది ఏంటిది అని అడుగుతాడు. చెప్పాలి. సమాచార నైపుణ్యాలకు సంబంధించినది కదా, కొన్ని రాయగలుగుతాం, కొన్ని. ఏ సంవత్సరం వరకు ఉపాధ్యాయుని మూర్తిమత్వము ఆధారంగా ఆదర్శవంతమైన ఉపాధ్యాయునిగా గుర్తించేవారు? 1960. ఇప్పుడు మనం చూడండి ఈయన ఫస్ట్ చూసినాం చూడండి. అది సాంఘిక అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించిన విజ్ఞాన శాస్త్రజ్ఞుడు. సాంఘిక అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించిన, ఈ మనం మొత్తం చదువుకున్నా ఇది కంటెంట్ వస్తుందండి, ఎందుకంటే బిట్స్లో కంటెంట్ వస్తుంది. బండూరా. సాంఘిక అనగానే ఏంది, బండూరా గుర్తుకొస్తుంది కదా మనకు. అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బండూరా. ఓకే. బండ మీద రాత సాంఘిక అంటే బండ మీద రాత మళ్ళీ రాదన్నట్ట, ఎప్పటికీ చెరిగిపోదన్నట్టు బండ. ఈ క్రింది వాణిలో నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధం ఉన్నవారు ఎవరు? అందరు మస్తు మంది నిర్మాణాత్మక గురించి చెప్పారు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం? 3వది ABCD అన్నీ కరెక్టేనట. చూద్దాం. జాన్ డూయి, జీన్ పియాజే, ఈమె మాంటెస్సరీ, వైగోట్స్కీ, డేవిడ్ అసుబెల్, బ్రూస్ బ్రౌన్ఫోర్ట్, గ్లెసర్, ఫెల్ట్, జార్జీ ఫోర్మెన్. ఈ ఫోర్మెన్లు, ఈ జాన్ డూయిలు, జీన్ పియాజే, జాజీ, మాంటీ, గోటు, డెవిల్, దయ్యం, బెల్లు, బ్రూస్, బ్రౌన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. ఓకే. దీనికి ఒక కోడ్ చెప్తా తీయండి నేను. విద్యార్థి తనకు ఎదురైన నూతన విషయాన్ని తన పూర్వ జ్ఞానంతో పోల్చుకొని నూతనమైన జ్ఞాన నిర్మాణానికి పూనుకుంటాడు అనేది ఈ క్రింది దేనికి సంబంధించినది? మనమైతే అందులో ఎన్నిసార్లు చెప్పుకున్నాం. దశలల్లా 3వది ఏంటిదబ్బా? నిర్మాణాత్మక ఉపగమన సిద్ధాంతం. ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి కూడా నిర్మాణాత్మక వాదంతో బుక్కులు నడుస్తున్నాయి కాబట్టి దీనిపైన ప్రశ్న రాకుండా ఎండ్లు ఉండదు. సైకాలజీలో కూడా వైగోట్స్కీ ప్రకారం ఉపాధ్యాయుడు క్రింది విధంగా ఉండాలి. ఎలా ఉండమంటాడు వైగోట్స్కీ? ABCD మాత్రమే 4వది. ఓకే. ఇట్లుండమంటాడు. చూద్దాం. ఈ గోట్ ఎట్లుండమంటుంది? ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి. విద్యార్థి కార్యక్రమాలను పర్యవేక్షించాలి. విద్యార్థి లోటుపాట్లు గుర్తించి తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలి. విద్యార్థుల సామర్థ్యాల పట్ల తగిన అవగాహన ఉండాలి. విద్యార్థులకు ఉపయోగపడే ఉపాధ్యాయుడే అన్ని అంశాలను చెప్పాలి. ఓకే. నిర్మాణాత్మక ఉపగమనంలో ప్రధానంగా ఉన్న 6 అంశాలు తారుమారుగా ఉన్నాయి. వాటిని వరుస క్రమంలో అమర్చండి. అమర్చమంటాడు. ఏంటిదట అమర్చడం? ఇది 2వదట. ఫస్ట్ ఇది BEADCF, ఇది 1వది. తారుమారుగా ఉండేట 1 చదువుదాం. పరిస్థితులను కల్పించడం. 2వది విద్యార్థులలో శ్రోతలుగా చేయడం. తర్వాత ప్రశ్నించడం. తర్వాత తెలిసిన విషయాల నుండి తెలియనివి నేర్చుకొనుట. నిన్నవది. ఇది 3వది. 1 2 3 ఇది 3వది కదా. ఇదవది 4వది. తర్వాత ప్రదర్శన 5వది. విద్యార్థులు నేర్చుకున్న దానిని ప్రతిబింబించడం. 5 చూసినారా? గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటిది? పరిస్థితులను కల్పించడం. తర్వాత ఏంటిదబ్బా? 2వది విద్యార్థులలో శ్రోతలుగా చెయ్యడం. 3వది ఏంటిదబ్బా? ప్రశ్నించడం. 4వది ఏంటిది? తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలను నేర్చుకొనడం. తర్వాత ప్రదర్శన. తర్వాత ప్రతిబింబించడం.
ప్రతి పాఠశాలలో నిర్మాణాత్మక ఉపగమనాలను అభ్యాసనము ప్రవేశపెట్టాలని సూచించేవారు. 9. మూడవది ఎన్సిఎఫ్ 2005. ఈ క్రింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమన పాఠ్య ప్రణాళికకు సంబంధం లేని మోడల్ ఏది? మూడవది 6E. 5E తెలుసు కదా మనకు, నేను చెప్పాను స్పెషల్గా వీడియోలో. రోడ్జర్ బేబీ రూపొందించిన 5E మోడల్లోని సోపానాల వరుస క్రమంలో అమర్చండి. మూడవది వరుస క్రమం అట. మూడవది చూద్దాం ఏంటిదో. 11వది, మూడవది, మూడవది BADCE. బి ఏడున్నది నిమగ్నం చేయడం 1. రెండవది ఏ అన్వేషణ. మూడవది ఏంటిదబ్బా? డి వివరణ. నాలుగవది ఏంటిది? సి 4. ఐదవది ఇది మూల్యాంకనం. నేను ఇట్లా ఎందుకు చెప్తా ఇట్లా అనంటే, ఒకవేళ నేను చూపించుకుంటూ కూడా తప్పు చెప్పాను అనుకో, మీకు అర్థమైపోతుంది నేను తప్పు చెప్పినా కూడా, ఓకేనా? నేను అందుకే ఇక్కడ చెప్పింది 1వది బి, 2వది ఏ. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి, మాన్యువల్ కదా, మనిషి ఎప్పుడైనా కన్ఫ్యూజ్ కావచ్చు, మాన్యువల్ కాబట్టి దాన్ని పెద్దగా అట్లా కాదు. కానీ ఇప్పుడు నేను మీకైనా కరెక్ట్గా అర్థం కావాలి కదా, అందుకే నేను అట్లా ఎందుకు చెప్తావు మేడం అన్నిసార్లు అంటే BADCE అట్లా. అంటే ఫస్ట్ ఏం చేయాలి? నిమగ్నం చెయ్యడం, తర్వాత అన్వేషణ, తర్వాత వివరణ, తర్వాత విస్తరణ, తర్వాత మూల్యాంకనం. మూల్యాంకనం ఎప్పుడు 5 ఉంటుంది. టక్కన ఇది వైడ్ పెట్టేసేయాలి. ఇట్లా చూడాలి మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇది ఇచ్చిండు చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చిండు ఇలా 3 ఉన్నదా? నేనేం చెప్పినా మీకు ఇప్పుడు మొన్న ఇచ్చినప్పుడు ఏం తెలియని క్వశ్చన్కైనా సరే, తెలిసిన క్వశ్చన్కైనా సరే, నీకేం అప్పుడు ఏడైనా మూల్యాంకనం ఎప్పుడు జరుగుతుంది? లాస్ట్ జరుగుతుంది. మరి ఇక్కడ లాస్ట్కి 2 ఏమి ఇచ్చిండు? ఇవి ఇచ్చిండు. ఇవి 2 కట్ చేసేయాలి, ఎలిమినేషన్ చేయాలి ఫస్ట్. ఈ ఎలిమినేషన్ చేయగానే ఏమవుతుంది? ఇక్కడ ఇవి 2 ఉన్నాయి అంటే నీకు 50% కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? మూల్యాంకనం ఫస్ట్ ఎప్పుడు చెప్తారు? నిమగ్నం చేయడం ఎప్పుడు? విస్తరణ, వివరణ ఎప్పుడు వేస్తారు? ఈ ఇంట్లో 2 కన్ఫ్యూజ్ అవుతాయి మీకు. విస్తరణనా ఫస్ట్ వివరణని? వివరణనే ఉంటుంది ఎప్పుడు. కథం నీకు ఏడన దొరికింది, ఈ పెట్టిండు ఈడ వచ్చింది. మరి ఫస్ట్లో నిమగ్నం చేయడం ఒకటి, లేదా ఇంకేమున్నది? నిమగ్నం చేయడం ఒకటి, ఏ అన్వేషణ ఒకటి. ఫస్ట్ అన్వేషణ, నిమగ్నం చేయడమా? ఇవి 2 పెట్టుకోవాలి, 2 కలుస్తుంది. ఇట్లా వేసుకొని పెట్టుకుంటే కూడా కొంచెం లాజిక్గా ఆలోచించవచ్చు. మొత్తం తెలియకుండా 2-3 తెలిస్తే కూడా వస్తాయి. ఇట్లా ఇస్తే ఇంకా చాలా బాగుంటాయి తెలుసా మనకు. టైం వేస్ట్ అవుతుంది కానీ టైం కిల్లింగ్ అయినా కరెక్ట్ లెక్క పెట్టుకోవచ్చు. చూసిరా ఇట్లా ఇచ్చినప్పుడు వీళ్ళు ఎలిమినేషన్ చేసి పడేయాలి. ఇవి 2 కానీ కావు. మూల్యాంకనం ఇప్పుడు లాస్ట్కి ఉంటుంది కాబట్టి. విద్యార్థులు తమ కృత్యాల ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతారు. ఉపాధ్యాయుడు వాటిని విశ్లేషించి లోపాలు నివృత్తి చేసి అవగాహన పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అవసరమైన ఇతర విషయాలు వివరించాలి అనేది. 12వది 2 వివరణ. ఈ క్రింది వాటిలో కృత్యానికి సంబంధించిన అంశాలు ఏంటిది? 4 ABCDE 4 అట. 13వది S 4 అంటే ఇది అంశాలు అంటే అన్నీ కరెక్టే అన్నట్టు. కృత్యం ఆలోచన రేకెత్తించాలి, సవాలుతో కూడినదై ఉండాలి, వ్యక్తిగతంగా జట్లలో పూర్తి తరగతిగా చేసేదిగా ఉండాలి, చేర్పులకు మార్పులకు వీలైనవిగా ఉండాలి, తక్కువ ఖర్చు లేనిదిగా ఉండాలి. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయుడు అవలంబించవలసిన అంశాలు ఇవి కొన్ని తెలుస్తాయండి. 4వది ABDE. అగో ఏ అట, తర్వాత బి అట, తర్వాత డి అట, తర్వాత ఈ అట. అంటే సి లేదన్నట్టు, అంశంలో సి కాదన్నట్టు. చూద్దాం. పిల్లలను అభ్యాసనంలో ప్రోత్సహించడం. ఇది ఒకటి ఇట్లా ఎత్తేనే మనం చదివేటప్పుడు తెలుస్తాయి. పిల్లల యొక్క మానసిక స్థితి తెలుసుకొని ఉండటం. పిల్లలను దండన విమర్శన చేయడం ఇది కాదు కదా. పిల్లలు ఇతరులతో కలిసి నేర్చుకునేలా చేయడం, స్నేహపూర్వకంగా మెలగడం, ఇట్లాంటివి కొన్ని రాయగలుగుతాం మనకున్న జ్ఞానంతో. ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకోవడానికి అవరోధంగా లేదా ఆటంకంగా ఉండేది ఏముంటుంది? 3వది సమస్య. జాన్ డూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు తారుమారు అయినాయి, వీటిని వరుస క్రమంలో అమర్చండి. ఏమైనా వరుస క్రమం అంటాను మళ్ళీ చూడూరి. 16వది ఏంటిదంటే 3వది CABD. సి అట ఫస్ట్ ఏంటి చూద్దాం. సి సమస్యను నిర్వచించడం 1వది. ఈ తర్వాత ఏ సమస్య విశ్లేషణ ప్రాకల్పన రూపకల్పన. ఓకే. తర్వాత బి
పో బో బోఘట్ట సేకరణ, బోఘట్ట సేకరణ. డి నిశ్చితార్థాభిప్రాయాలకు రావటం. విస్తృతపరిచిన సోపానాల ప్రకారం సమస్య పరిష్కార సోపానాలు వరుస క్రమంలో అమర్చండి. మూడవది వరుస క్రమం. సి చూడు రీడా, సి నేను కన్ఫ్యూజ్ పెట్టినా చూడాలి మీరు. అవి గట్లని అంటారంటే ఏమవుతుంది, అట్లా అవుతుంది ఒక్కొక్కసారి బాగా ఉన్నప్పుడు. ఓకే, సమస్య సి అన్నప్పుడు C1 సమస్యను గుర్తించటం. రెండవది సమస్యను నిర్వచించడం. బి సమస్యను విశ్లేషించడం. డి సమాచారాన్ని అన్వయించడం. చూడండి కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా అనేది. మిథ్యావాదాల ఎంపిక పరీక్ష. సరే, దాని తర్వాత డి వచ్చింది కదా, డి తర్వాత 4వది ఈ వచ్చింది. ఈ 7 ఉన్నది. ఇగో మిథ్యావాదాల ఎంపిక 5వది. తర్వాత ఎఫ్ ఏంటిది 6వది. నూతన సందర్భాలలో సాధారణీకరణ వినియోగించడం. ఇగో మన దగ్గర బుక్ ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంత సేఫ్గా చెప్తే ఇట్లా ఉంటుంది. మన మైండ్ ఆడ ఎట్లా నడుస్తుంది స్కూల్ అప్పుడు ఎగ్జామ్లో తొందరగా కావాలి అంతే, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. ఈ టైం తోటి పెట్టే వాళ్ళే విన్నర్స్. ఆగమనాత్మక దృక్పథన ప్రయోజనాలు 18వది. తొందరగా అవగాహన చేసుకొని తొందరగా టైం వేస్ట్ చేయకుండా పెట్టాలి. అందరు కొత్తది, అందరు చదువుతాండ్రు, అందరూ బుక్కులు కొంటారు. ఓకే, ఆడ ప్రజెంటేషన్నే ఆగమనాత్మక దృక్పథనం ప్రయోజనాలు 18వది. 4వది ABCD. కొత్త నియమం బోధించేటప్పుడు ఉపయోగము. పిల్లల మానసిక క్రియాశీలత పెంచుతోంది. కంఠస్థం చేయడం ఇంటి పనిపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. సంశయాన్ని నివారించి అవగాహనను తోడ్పడుతుంది. నిర్ధారించిన సార్వత్రిక సత్యము ఆ తర్వాత అనేక సందర్భాలలో సత్యమేనని నిరూపణ అవుతోంది అని అనేది. 19వది 2వది ఆగమనాత్మక దృక్పథం. ఒక సూత్రాన్ని అన్వేషించినంత మాత్రాన సంబంధించిన అంశంలోని అధ్యయనం పూర్తి కాదు అనే పరిమితికు సంబంధించినది చెప్పాలి. ఏంటిది అది? 20వది ఆగమనాత్మక దృక్పథం. ఒక సూత్రాన్ని అన్వేషించినంత మాత్రాన సంబంధించిన అంశంలో అధ్యయనం పూర్తి కాదు అనే పరిమితి. ఏంటిది? ఆగమనం కదా, నిగమనమేమో సూత్రం చెప్తుంది, ఇదేమో ఉద్ధర ఎత్తది. సో ఇది కరెక్ట్ అన్నట్టు. నదులన్నీ సముద్రాలలో కలుస్తాయి అనే అంశము ఆధారంగా రాకేష్ అనే విద్యార్థి గంగా, యమున, గోదావరి, కృష్ణ నదీ ప్రవాహాలను చూసి నిర్ధారించుకోవడం అనేది. ఇప్పుడు ఎట్లా? 2వది నిగమన పద్ధతి, నిగమనాత్మక దృక్పథం. నదులన్నీ సముద్రాలలో కలుస్తాయి అంటే సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, సూర్యుడు ఉదయిస్తాడు, రోజు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఉన్నప్పుడు బుధవారం రోజు కూడా సూర్యుడు ఉదయిస్తాడు, మంగళవారం కూడా ఉదయిస్తాడు అనేది ఒకట్లా. నిగమనాత్మక దృక్పథం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నదులన్నీ సముద్రాల్లో కలుస్తాయి అనే అంశం ఆధారంగా ఫస్ట్ గిట్లా ఉదాహరణతోటి సూత్రమేమో ఆగమనం, నిగమనం అనేటిది సూత్రం నుంచి ఆధారం వరకు. సూత్రం ఏంటి? నదులన్నీ సముద్రాలలో కలుస్తాయి. దాని ఆధారంగా ఏంటి? రాకేష్ అనే విద్యార్థి గంగా, యమున, గోదావరి, జమునలు ఇవన్నీ ఏంటి కలుస్తాయి అనేది నిగమన. ఓకే సుశీర, ఎంత ఉందో మీకు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సూత్రం నిగమన నిదానమే సూత్రం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు ఇదేమో ఆగమాగం చేసి ఉద్దరగొన్నాడు. ఏం ఉద్దరగొన్నాడు? ఆగమాగం చేసి ఏం ఉద్దరగొన్నాడు? పెళ్ళికి ఏమైనా కొన్నాడు అంటారా? ఏమని అనుకుంటారు. కానీ నిగమన అంటే సూత్రం అని గుర్తుపెట్టుకోవాలి. అబ్బా మంగళసూత్రం అని గుర్తుపెట్టుకోవాలి, తప్పుగా అనుకోవద్దు. మంగళసూత్రం అనేది చాలామంది చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇట్లా తీసి. అయితే నేను చాలామందికి చెప్పాను, నేను చెప్తున్నాను. ఈ ఎగ్జామ్ సమయంలో ఎందుకు మేడం అని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మంగళసూత్రం అనేది చాలామంది ఇట్లా మొక్కుకునే చూశాను. కానీ మంగళసూత్రానికి నీకు రెస్పెక్ట్ ఇవ్వడము ఎంత ఇంపార్టెంటో భర్తని కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే. భర్తని ప్రేమించడమే కాదు, రెస్పెక్ట్ అనేది కూడా ఖచ్చితంగా విలువనివ్వాలి. ఒక భర్తని రెస్పెక్ట్ ఇచ్చే ఇంట్లో ఆ కుటుంబం ఎంత బాగుంటుందో మీరు ఒకసారి చూడండి. ఇట్లా ఊకే ఎగబడతారు చూడండి. ఇగో మనము 100 ఎంతైనా సరే భార్యాభర్తలు ఒకరి కిందికి ఒకరి మీదికి, ఒకరు చిన్న ఒకరు పెద్ద, ఒకరు నల్లగా ఒకరు తెల్లగా కాదండి. నేను ఆధ్యాత్మిక బుక్స్ చదువుతాను కాబట్టి కొంచెం చెప్పడంలో పెద్ద మాటలు రావచ్చు. సూత్రం అని ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సూత్రం అనేది చాలామంది ఇట్లా
మా కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు సూత్రాలు తీసుకొని దీనికి అవన్నీ బొట్లు పెట్టి టపక్కున ఇట్లా లోపల వేసుకుందరు. నేనేమన్నా సూత్రాలకు బొట్టు పెట్టుడు తప్పని అంటే లేను, భర్తను కూడా అంతకంటే ఎక్కువ చూసుకోవాలి. అప్పుడే దానికి మీరు సూత్రానికి విలువిచ్చినట్టు. నిగమన అంటే గట్ల నిదానంగా అని గుర్తుపెట్టుకోరు, తప్పుగా అనుకోవద్దు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏ భర్తనైతే భార్య విలువిస్తుందో ప్రపంచం విలువిస్తుంది, పిల్లలు విలువిస్తారు. ఎక్కడైతే ఇంట్లో పిల్లలు విలువనిస్తారో తండ్రిని, ఆ ఇల్లు స్వర్గంతో సమానం. ఎక్కడైతే పిల్లలు తండ్రిని ప్రేమిస్తలేరో, విలువనిస్తలేరో, ప్రేమించడం వేరే, విలువనివ్వడం వేరే, రెస్పెక్ట్ చేయడం వేరే అండి. ఈ 3 కేటగిరీస్ వేరే. భయపడడం వేరే, భయం అంటే వేరే, రెస్పెక్ట్ ఇవ్వడం అంటే. రెస్పెక్ట్కి భయానికి చాలా తేడా ఉంది. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రపంచంలో. చిన్న పెద్ద, నల్ల తెల్ల, ఉన్నోడు లేనోడు, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రేమ అనేది మనోళ్ళనే చేసుకుంటాం, మందిని చెయ్యం మనం, గుర్తుందా? కానీ భర్త అనేవాడు ఇంటికి యజమాని. నేను 1,00,000 రూపాయలు సంపాదించినా సరే, 1,00,000 రూపాయలు సంపాదించినా సరే భర్త అనేవాడు ఇంటికి యజమాని. కాబట్టి తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, సూత్రానికి నేను చాలామంది దగ్గర చూసాను, ఆడ సూత్రాలకేమో అన్ని కుంకుమలు గిట్టుమలు అన్నీ పెట్టుకొని గిట్లా 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 కళ్ళకి పెట్టుకొని మొక్కడే బెటా అన్నము రాగానే అన్నం అని అడుగుతావు. అంటే ఇది కేవలం వాళ్ళ కోసం కాదు, వాళ్ళు భార్యను కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఆ సేమ్ ఉంటుంది ఇద్దరికి. కానీ నేను ఇక్కడ బాగా ఎగిరి పెద్ద పెద్ద సౌండ్లు చేసేదైతే ఈ మొగళ్ళ మీదనే చేసుడు చూసినబ్బా. అంటే నేను ఇక్కడ చూసిన, మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఈ పనికొచ్చే ముచ్చట్లే నేను చెప్తున్నా. అట్లా ఇక్కడ వచ్చింది సూత్రం అంటే నిగమన. టైం వేస్టే అయినా కూడా ఇది కుటుంబానికి సంబంధించిన విలువ కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, నా వీడియో వినేటోళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, నేను మోటివేట్ చేసేటప్పుడు కూడా ఒక ఇంటి యజమాని 5,000 సంపాదించాలి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించినా సరే, నువ్వు 1,00,000 రూపాయల జీతం ఉంది భార్యకి, భర్తకి 5,000 జీతం ఉంది, అయినా సరే నువ్వు విలువనియ్యాలి, తప్పదు. ఇది కూడా బాయ్స్ చూసేది ఉంటే, నువ్వు 5,000 సంపాదించినా సరే ఫుడ్ మాత్రం భార్యకు పెట్టాలి ఖచ్చితంగా. నీతోటి అయ్యేది మాత్రం ఖచ్చితంగా భార్యను పోషించాలి, అప్పుడే నీ విలువ. భార్యను నీ స్థాయికి తగ్గట్టే, ఇష్టం ఉంటేనే ఉంటారు, కాకపోతే ఖచ్చితంగా నీ స్థాయికి తగ్గట్టు నువ్వు పోషించే అధికారం నీకు అంత దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఆ క్యాపబిలిటీ నీకు ఇచ్చాడు కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగు, అవగాహన ఉండాలి. అంటే పిల్లలు తల్లితో ఎక్కువ షేర్ చేసుకుంటుంది కాబట్టి భర్తను ఒక హైగా చూపించే బాధ్యత భార్యదండి, ఒక తల్లిది. నాన్న వస్తారు, నాన్న కొడతాడు, ఏం కొట్టాడు, ఈమెనే మెడిటేటర్గా చెప్పాలి. నాన్న కొడతాడు, నాన్న వింటే బాగుండదు, నాన్నకు కొన్ని తెలియకుండా ఉంచుతా, నాన్నకు చెప్పినా కూడా చెప్పలేదు అనే విషయాలు చెప్పాలి. నువ్వు పిల్లలకి భర్తకి చాలామంది ఇప్పుడు పిల్లలు పెద్దగా అయితేనే ఏం చేస్తారంటే నీ అవసరమే లేదని అనుకుంటారు. ఎవరు ముంగట వాళ్ళ ముంగట తిడుతూనే ఉంటారు. భార్యను కూడా తిట్టొద్దు, ఎవరు ముంగట అంటే వాళ్ళ ముంగట. పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వరు, భర్తను కూడా తిట్టొద్దు. అందుకే నేను అంటున్నా, మంగళసూత్రాలు తీసుకొని బొట్లు పెట్టుడు కాదు, భర్తను కూడా అంత విలువనివ్వాలి. భర్త కూడా భార్యను అంత విలువాలి. ఊకరు మేడం మీ ముచ్చట్లు పెద్దమ్మలు ముచ్చట్లు అంటారా? అయినా సరే ఇక్కడ సూత్రం అనేది గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉదాహరణ, ఆగమనం అంటే ఉదాహరణ, నిగమన అంటే సూత్రం. నిగమాంతవర్ణిత అనేది సూత్రం అని గుర్తుపెట్టుకోరు, ఓకేనా? వాళ్ళిద్దరు ఉంటారు కదా, మంగళసూత్రం అని గుర్తుపెట్టుకోరు. భర్త ఇక్కడ విలువ, మంగళసూత్రం. సూత్రం నుంచి ఉదాహరణకేమో నిగమన, ఉదాహరణ నుంచి ఇది వస్తుంది ఖచ్చితంగా, ఓకే? మరి నేను చెప్పేది అబ్బా ఎవరు ఏమనుకోవద్దు, నేను కరెక్ట్ చెప్పినా లేదా కామెంట్ అయితే రాయండి, మరి కామెంట్ అయితే రాయండి దయచేసి. ఇంట్లో పెద్ద యజమాని, కుటుంబ పెద్ద, తొలివేదం వరకు తల్లి పెద్దమాని ఉండే, మలివేదం నుంచి తండ్రి యజమాని అయ్యాడు. ఏ ఇంట్లోనైతే తండ్రి యజమానిగా ఉంటాడో 200 సంపాదించినా సరే పని చేస్తుంటూ పిల్లల్ని పోషిస్తాడో, భార్యని పోషిస్తాడో నీ స్థాయికి తగ్గట్టు, ఆ ఇల్లు స్వర్గ సీమ అయిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు విలువలతో ఉంటుంది. ఆ కుటుంబానికి ఇంట్లోకి రావాలి ఎవరైనా అంటే 10 సార్లు ఆలోచించి వస్తారు వాళ్ళు ఎంత మంచోళ్ళని. ఆడ ఉన్నోడు లేనోడు, అందమైనోడు అందం లేనోడు, వాళ్ళు అని అన్నారు. ఆ ఇల్లు ఎంత మంచిది, ఆ కుటుంబం ఎంత మంచిది, ఆ పిల్లలు, మన పిల్లల్ని చూసి జలస్గా ఫీల్ కావాలి వేరేవాళ్ళు, ఆహా ఏం చదివించిరని. చదువు అనేది కేవలం మీకు యూనివర్సిటీలో దొరుకుతుంది, దొరుకుతుంది. విలువలు అనేటి కేవలం తల్లి 75% తల్లి, తండ్రి 25% తల్లి నుంచి. ఎందుకంటే పిల్లలు నువ్వు ఎంత 40 ఏళ్ళ కొడుకైనా తల్లితోటి షేర్ చేస్తాడు, తండ్రితోటి షేర్ చేయడు. ఇక్కడ తండ్రి ఏం లేదు, ఏమంటాడు ఈయన తండ్రి తెలిసే, తండ్రి తన ఏమంటారు తన ప్రేమను చూపించుకోకుండా లైఫ్ మొత్తం నటించేవాడే తండ్రి. అంతే, ఇక నటిస్తూనే ఉంటాడు తండ్రి, నటిస్తూనే అస్తమవుతాడండి. సూర్యుడు ఎప్పుడు భగ మండుతూనే ఉంటాడు, కోపంలోనే ఉంటాడు. తను ఎక్కడ మనస్ఫూర్తిగా ప్రేమించలేని వాడు తండ్రి.
మనసు పూర్తిగా ఏదైనా మాటలు చెప్పలేని వాడు తండ్రి. అంతకంటే నరకం ఇంకా వేరుండదు. వాడిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుందాం అంటే కదా, ముద్దు పెట్టుకుంటే ఈ పోరడు ఏటు పోతాడో అనే కాన్సెప్ట్లో ఉంటాడు తండ్రి. ఓకేనా? టాపిక్ డైవర్ట్ అయిందా? ఏం కాలేదు. టెట్లో మార్కు తక్కువచ్చు కావచ్చు, కానీ నేను చెప్పింది ఎవరైనా ఉంటే ఇప్పటికైనా రెస్పెక్ట్ చేసుకొని వాళ్ళు ఉంటే, మీరు మీ దాంట్లో బాయ్స్ వింటే ఖచ్చితంగా భార్యను రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ వేరే, భయం వేరే అండి. ఎన్నిసార్లు అయిపోయినా భర్తను మాత్రం యజమాని చేయాలి, హీరోలే కాదు, హీరోని చేయాలి. హీరో చేస్తే హీరోనే అవుతారు. నేను చెప్పేది ఒకటే, మీ భర్త హీరో అయితే మీరు హీరోని అవుతారు. అది చిన్నళ్ళైనా సరే, అది ఏదైనా సరే, టమాటాలు అమ్మినా, అరటి పండ్లు అమ్మినా, నువ్వు ఆటో నడిపించినా సరే, నీ భర్త నీకు హీరో. దట్స్ ఇట్. నీ భార్య నీకు హీరోయిన్ అంతే, ఇంకెవ్వరు లేరా అలా. హీరోయిన్స్ వాళ్ళు ఏం చేస్తారు, నల్లద్దాలు పెట్టుకున్నారా, బెంచ్ కార్లో పోతారా, నీకు అనవసరం. నీ భర్త నీకు హీరో అయినప్పుడు నువ్వు హీరోయిన్ అవుతావు అంతే. ఎవ్వడు అలా ఏలు పెట్టే సందేహం ఏమలేరు. ఓకేనా? ఏదైనా అబ్బా నచ్చితే జరే, అయ్యో ఇద్దరు చెప్తాను నేను. ఎట్లా అవుతుంది, ఆధ్యాత్మిక బుక్స్ చదివితే ఏమవుతుందంటే చిన్నపిల్లలు కూడా పెద్దలకు మాట్లాడాల్సి వస్తుంది. ఆడ ఆటోమేటిక్ ఆడ ఉంటుంది. ఓకే పోన్. సమస్య పరిష్కారం. ఎవరు ఏమనుకోదే. కామెంట్ అయితే రాయరు దయచేసి. సెన్సిటివ్ని తట్టుకునే లేదు. బ్యాడ్ కామెంట్ రాస్తే దేవుడు దయ వల్ల రాలేదు, మీరు రాయకుర్రి. ఏమనలే కదా, భయం అవుతుంది నాకు. శాతనైతే లేదు మీ డిక్షనరీ నుంచి ఆ ముచ్చట తీసేది. శాతనైతే లేదు. తెలంగాణ మొత్తం శాతన కాకుండానే ఉంటారు. ప్లీజ్ దయచేసి అది పెట్టుకోవద్దని నేను ఊకే యాద్ చేస్తాను. నాకు కూడా శాతనైతే లేదు ఇవాళ. సమస్య పరిష్కారంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి గమనించవలసిన అంశాలు ఏంటి అబ్బా? సోది అని చెప్పకూరబ్బా, నేను మస్తుగా లేపిన. వివేచన నిరూపణ. మీ మధ్యలో మీ సోదేంది మేడం, ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని అనకూడదు. ఓ విషయం ఎక్కడి నుంచో అయినా తెలుసుకోవచ్చు. నేను 4 సంవత్సరాలు ఎల్కేజీ, మా అన్నయ్య వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, అక్కడి నుంచి కూడా నేను మస్తు విషయాలు నేర్చుకున్నా. మంచి విషయాలు చెప్పడానికి చిన్న పెద్ద ఏమో దబ్బో. ఇక ఓ మేడం నువ్వు అంటవా? తప్పు పెట్టిన చూడండి, ఇక్కడ తప్పు కాదు. 22ది సమస్య పరిష్కారంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి గమనించవలసిన అంశాలు ఏంటి? ABCD అంటే వివేచన, నిరూపణ, పనిని పూర్తి చెయ్యటం, శుద్ధమైన తప్పులు లేకుండా ఫలితం ఉండటం, బృందంగా పాల్గొనుట. ఓకే, తరగతిలో ఉపాధ్యాయుడు మోటివేషన్గా చెప్తాను కాబట్టి చెప్పాను. ఓకే, తరగతిలో ఉపాధ్యాయుడు బోధన అభ్యాసన ప్రక్రియను పూర్తి చేయుటకు అవసరమైన ప్రణాళికలు మొత్తం ఏంటిది? 3. ఈ క్రింది వాటిలో తరగతి గదిలో అమలు చేసే ప్రణాళిక ఏదబ్బా? పాఠ్య పథకం. ఈ క్రింది వార్షిక ప్రణాళిక సోపానాలు వరుసగా ఏమైనా ఈ వార్షిక ప్రణాళికలు, యూనిట్ ప్రణాళికలు ఇవన్నీ ఇస్తాడు ఎప్పుడు. 25ది 3 ABCDEC. ఈ క్రింది వార్షిక ప్రణాళిక సోపానాలు వరుసగా ఇవ్వమంటాడు చూద్దాం. 1వది తరగతి. 1 తరగతి కదా, అంతే. తరగతి లేని ఏం చేస్తాం? B ఏంటిది? సబ్జెక్టు తీసుకోవాలి. D తర్వాత పిల్లల్లో ఆశించే అభ్యసన సామర్థ్యాలు ఉన్నాయా లేవో తెలుసుకోవాలి. 3వది. తర్వాత E ఏమున్నది? వార్షిక ప్రణాళిక. 4వది. C ఏంటిదబ్బా మరి? సబ్జెక్టు కేటాయించిన పీరియడ్. C అంతే కదా. A అనేది 1, B అనేది 2, D అనేది 3, E అనేది 4, C అనేది 5. ఓకే, పాఠ్యపథక సోపానాలు వరుస క్రమంలో అమర్చండి. 26ది 4 ABCD మాత్రమే. పాఠ్యపథక సోపానాలు వరుస క్రమంలో అమర్చండి. ABCD మాత్రమే. పరిచయము, భావనల అవగాహన, చర్చ, పాఠ్యాంశం చదువుట, తెలియని పదాలు, భావనలు గుర్తించుట, నైపుణ్యాలను అభ్యాసం చేయుట. ఓకే, తల్లిదండ్రులు బాగుంటేనే కుటుంబం బాగుంటుందండి. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవేంటి విడిపోవడానికి కారణం అంతే ఈగో, అంటే అవగాహన లేకపోవడం. విడిపోతే ఏమొస్తాయి? పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది. అందుకే ఒకరిని ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, ఒకరికి ఒకరు అడ్జస్ట్ చేసుకుంటా, కొన్ని వినరానట్టు కొన్ని వినలేనట్టు నాటకం చేసుకుంటా బ్రతకాలి. అదే జీవితం. ప్రతి దానికి భూతద్దంలో పెడితే ఎవరు బ్రతకరు. ప్రాక్టీస్ బిట్స్ 2 అని ఇచ్చిండు. ఇక్కడ 100 ఉన్నాయి చూద్దాం. భూమి ఆకాశం అనేవి ఏంటి తెలుసా? సహజ వనరులు. ఓకే,
చిన్న చిన్నగా ఉంటాయి కానీ చూద్దాం, చాలానే ఉన్నాయి. ఇక ముచ్చట్లు పెట్టా. ఓకే, పరిశ్రమలు మిల్లులు డాష్ ఏంటిది అవి? మానవులు తయారు చేసిన వనరు. పుస్తకాలు పత్రికలు ఏంటి అవి? మూడవది ముద్రిత వనరు. సూర్యుడు చంద్రుడు ఏంటి అవి? ఒకటవది సహజ వనరులు. తర్వాత రేడియో ఫిల్ములు ఏంటి అవి? రెండవది మానవులు తయారు చేసిన వనరు. ఎంత ముద్దుగా ఇచ్చిండు చిన్నపిల్లలాగా. రిఫరెన్స్ పుస్తకాలు, జనరల్స్. ఇంత ఇవ్వకుండా ఇట్లా చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న క్వశ్చన్స్ ద్వారా కంటెంట్ తెలుసుకుంటే మీరు ఏ అప్లికేషన్ వచ్చినా రాయగలుగుతారు. ఆరవది మూడవది ముద్రిత వనరు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో చేయు బోధన దేనిని సూచిస్తుంది? ప్రత్యక్ష బోధన. 2 లేక 5 విద్యార్థులు సమూహాలుగా ఏర్పరిచి వారిని బోధించటం ఏమంటే చిన్న సమూహాలకు బోధన. సామూహిక చర్చలు అంటారు. మనం 2 లేక 3 విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి వారికి బోధించడము సామూహిక చర్చలు అంటామా? సహకార అధ్యయనం. సుశీరకు అన్ని కరెక్ట్గా కనిపిస్తానే, ఇది కరెక్టే, ప్రత్యక్షమే అది. మరి సామూహిక చర్చలు ఇక సుశీర కానీ ఎట్లా? అందుకే మెథడు చాలామంది ఈజీగా తీసుకుంటారు. మెథడ్లో ఏం లేకపోయినా 6 మార్కులకు 2 మార్కులు చేయగలుగుతాం మనం. ఒకటి ఉపాధ్యాయుడి గురించి ఇస్తాడు, ఒకటి పిల్లల గురించి ఇస్తాడు. అంటే ఏదైనా ఆ మిగిలిన 4 ఆ బుక్ల మీద ఒకటి, రచనల మీద ఒకటి, నిర్వచనాల మీద ఒకటి ఇస్తాడు. అందుకే ప్రతి ఒక్కటి చదివిన వాళ్ళే విన్ అవుతారు. ఇక విద్యార్థులు గ్రూపులుగా ఏంటిది? ఇది చిన్న సమూహాలకు బోధన. 9వది సామూహిక చర్చలు. చిన్న సమూహాలకు బోధన ఇది కాదు, సామూహిక చర్చలు. ఇది కూడా ప్రత్యక్ష బోధననే. మరి సహకార అధ్యయనమే కదా, అధ్యయనం కదా. చిన్న సమూహాలకు బోధన. ఓకే, సామూహిక చర్చలు. ఆన్సర్ వచ్చేసి సామూహిక చర్చలు. 9వది 3 సుశీరా. ఎందుకంటే ప్రింటింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా మనం తప్పు చేసినా కూడా ఇక వస్తూనే ఉంటాయి కదా, అబ్బా గిట్లా గట్లా అని ఫ్లో ఇలా చెప్తుంటాం కాబట్టి అన్నీ ఇట్లా గుర్తుండదు అన్నట్టు. ఒకరికి ఒకరు సహాయపడుతూ కలిసి నేర్చుకోవడం ఏంటిది మరి? అది సహకార అధ్యయనం. ఓకే, జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవటం ద్వారా ఎక్కువ వికాసం, అలవాట్లు, సామర్థ్యం కలుగుతాయి. భావనలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని తెలిపింది ఎవరు? సుశీరి. ఎంత చిన్నగా ఉన్నదో ఎంత పెద్దగా ఉన్నది ఎవరన్నది? ప్రొబెల్ అన్నాడు. ఓకే, ఇవన్నీ అలవాట్లు, వికాసం, స్వయంగా తెలుసుకోవడం అన్నాడు. బెల్. స్వయంగా మనమే బెల్లు కొట్టాలని గుర్తుపెట్టుకోరు. ఎవరైనా ఇంటికి పోతే మనమే స్వయంగా బెల్లు కొట్టాలని గుర్తుపెట్టుకోరు. సముద్ర తీరాలు, పంటలు ఏంటి ఇవి? సహజ వనరులు. విమానాశ్రయాలు, రైల్వేలు ఇవి టక్కనే చెప్తారు కదా, మానవులు తయారు చేసిన వనరులు. పాంప్లెంట్స్, పిక్చర్స్ ఏంటి అవి? ముద్రిత వనరులు. భూపటాలు, మెనోగ్రాఫులు ఏంటి అబ్బాయి? ఇవి ముద్రిత వనరులు. భూరేవులు, వస్తు ప్రదర్శనశాలలు ఏంటి అమ్మాయివి? మానవులు తయారు చేసిన వనరులు. తర్వాత అగ్నిపర్వతాలు, లోయలు ఏంటి? అగ్నిపర్వతాల లోయలు ఏంటిది? సహజ వనరులు. ఇది చూడండి ఎంత కంటెంట్ వస్తుందో మనకు. బులెటిన్ బోర్డులో కొన్ని చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఏమని ఉపయోగించవచ్చు? 1వది పరిశీలన పద్ధతి. ఓకే, ఉపాధ్యాయుడు తన విద్యార్థులను హిమాలయ పర్వతాలను చూపించడానికి తీసుకెళ్ళాడు. తీసుకోడు? విహారయాత్ర పద్ధతి. భూచలనాలు రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడతాయో తెలియజేయడానికి ఉత్తమమైన బోధనా పద్ధతిని క్రింది వారిలో గుర్తించండి. సోషల్ చదివేటోళ్లకు మెథడ్లో 12 మార్కులు ఉంటాయి. తెలుగు వాళ్ళకైతే అన్నిటికీ 6 మార్కులు ఉంటాయి. కాబట్టి ఇవి 12 మార్కులు చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత తెలిసినా 4-5 మార్కులు వస్తాయి ఓన్గా రాస్తే. మిగిలిన అన్ని మార్కులు చదివితేనే వస్తుందండి. అందుకే చాలా ఇంపార్టెంట్. అన్నీ చదివితే అవి 4 మార్కులు, ఇది 15 మార్కులు అంటే 48 మార్కులు దీనికి, 12 మార్కులు దీనికి. చూడండి ఎంత చదవాలి తప్పకుండా మెథడ్. ఒక్క మార్కు ఒడగొట్టుకోవద్దు మనం మెథడ్లో. భూచలనాలు రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడతాయో తెలియజేయడానికి ఉత్తమమైన బోధన పద్ధతిని ఈ క్రింది వాణిలో గుర్తించండి. ఏంటి దెబ్బైదురండి? ప్రయోగ పద్ధతి. భూభ్రమణము, భూపరిభ్రమణము భావనలను బోధించుటకు ఉత్తమమైన బోధన పద్ధతిని క్రింది వాణిలో గుర్తించండి. 22వది ఏంటిది? ప్రయోగ పద్ధతి. ఈ క్రింది వాణిలో సహజ వనరులను గుర్తించండి.
ఏంటిది సహజ వనరులు చెప్పాలి. ఇప్పటిదాకా మనం సహజ వనరులు మనం డైరెక్ట్ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఏమి ఇచ్చిండు ఇక్కడ? అగ్నిపర్వతాలు, ఎడారులు, పశు సంపద అన్నీ అంతే. మరి అన్నీ ఇప్పటిదాకా గట్లు ఇచ్చిండు, ఇప్పుడు గిట్లు ఇచ్చిండు. అన్నీ సహజ వనరులు. క్రింది వానిలో మానవులు తయారు చేసిన వనరులను గుర్తించండి. చూసిరా, ఇప్పటిదాకా క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి. 24వ, 3వది ఏ మరియు సి. ఏ ఏంటిది? మిల్లులు. సి ఏంటిది? డ్యాములు. మరి ఇది మెనోగ్రాఫ్లు. ఇది కాదు, ఇది సహజ వనరులు కాదు. ఇది ఏ వనరు ఇప్పుడు చెప్తాడు. ప్రయోగ పద్ధతి ప్రయోజనాలను గుర్తించండి అంటాడు. ఏమంటాడు? 25ది 4 ఏబిసి. ఏబిసి అంటే విమర్శనాత్మక ఆలోచనలు పెంచును, నిర్మాణాత్మక శక్తులను పెంచును, ఆసక్తులు, నైపుణ్యాలు కలిగిస్తుంది. వనరుల పద్ధతి ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనం 26ది 4 ఏ, బి మరియు సి. ప్రత్యక్ష బోధన, జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యాసన, మూర్త అనుభవాలు. ఓకే, ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి. సరైన జతలను గుర్తించమంటాడు. 27ది 4 ఏబిసి. అగ్నిపర్వతాలు సహజ వనరులు. వస్తు ప్రదర్శనశాల మానవుడు తయారు చేసిన వనరులు. ఎస్. పిక్చర్ ముద్రిత వనరు. ఓకే. స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్రను తన జీవితంలోని వివిధ సంఘటనల గురించి చెప్పుటకు అనువైన చారిత్రక పద్ధతి. ఏది ఇది? 28ది అనెక్డోటల్ మెథడ్. ఓకే. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టడంలో ఎన్నిసార్లు విఫలమైన సఫలీకృతం అవడంలో జరిగిన సంఘటనలు విద్యార్థులకు బోధించుటకు అనువైన చారిత్రక పద్ధతి. ఏంటిది అది? బయోగ్రాఫికల్ మెథడ్. ఓకే, ఆయన గురించి. థామస్ 99 సార్లు పోయిండు, 100వసారి విన్ అయ్యాడు. తను చేసిన ప్రయోగాలు అక్కడ బిల్డింగ్లో, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఇక్కడ ఉన్నారు వీళ్ళు, వేరే జగలో రెంట్కుంటారు. వీళ్ళ భార్య, వీళ్ళ పిల్లగానితో ఉంటాడు. వీళ్ళ 10 years బాబుతో ఉంటాడు. అయితే ఈ 10 అంతస్తుల బిల్డింగ్ల నుంచి ఈ థామస్ ఎల్వర్డ్ యొక్క చేసిన ప్రయోగాల మీద నుంచి ఒక పెద్ద ఇట్లా పోతున్నాయి, అన్నీ కాలిపోతుంటే అక్కడ అందరు వచ్చి, థామస్ వేరే ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తొందరగా ఇట్రా ఇగో నువ్వు చేసిందంతా కాలిపోతుంది ఇట్రా అని వాళ్ళ కొడుకు వచ్చి చెప్తే, ఒక కొడుకుని తీసుకుపోయి ఇవన్నీ చూస్తాడు. ఇవన్నీ చూసి ఇట్లా అన్నీ చూస్తాడు. అరే కాలిపోతున్నాయి, మమ్మీని తోలుకురాపో అని అంటాడు. పిచ్చా నాన్న నీకు, ఈడ అంతా నీది కాలిపోతుంది, ఈడ కాలిపోయింది, బూడిదవుతుంది. ప్రతి ఒక్కరూ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతానో, నీ 67 జీవితం, 67 సంవత్సరాల గుర్తుపెట్టుకోరు, 62 సంవత్సరాల జీవితం నీది. నీ మొత్తం ఇక్కడ పెట్టావు నువ్వు, నీ మొత్తం నువ్వే ఇక్కడ ఉన్నావు, అది మొత్తం మంటల్లో బూడిదైపోతుంది. మమ్మీని తోలుకురమ్మంటే వాళ్ళ అబ్బాయి పోయి వాళ్ళ అమ్మని తీసుకొస్తే వాళ్ళ భార్యను ఏం చెప్తాడు తను? థామస్, చూసావా ఇలాంటి అద్భుతమైన మంట, ఇంత అందమైన మంటని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. వీడో పిచ్చి పట్టింది అని వాళ్ళ భార్య అనుకున్నది. నువ్వు జీవితం మొత్తం ధారపోసిన నీ ప్రయోగాలు మొత్తం మంట కలిసిపోతుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని వాళ్ళ భార్య అంటే, అప్పుడు భార్యతోటి థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చెప్తాడో మీరు ఒక్కసారి గూస్ బూమ్స్ వస్తాయి. నేను మోటివేషనల్గా చాలా స్కూళ్ళల్లో నేను ఇది చెప్పాను ఈ మాట, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ రాస్తాయి ఈ విషయం వల్ల. అయితే తను ఏమన్నాడు తన భార్యతో, 67 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఓసే పిచ్చిదానా, నేను 99 టైమ్స్ వేసాను కదా, ఫిర్సే షురూ కరింగే అన్నాడు. మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నాడు. నేను బాగున్నా కదా అన్నాడు. నేనున్నా కదా, కాలిపోయేటి ఏంటి ఇవి నా ప్రయోగాలు కాలిపోయినాయి, ఎన్ని తప్పులు జరిగినాయి అన్నీ కాలిపోతున్నాయి అన్నాడు. అయ్యో నువ్వు చేసింది మంచిది పోతుంది కదా అంటే, నేను ఎన్ని తప్పులు చేసినా అవి కూడా కాలిపోతున్నాయి కదా అన్నాడు. అంటే 100 సార్లు నువ్వు 99 టైమ్స్ కూడా నువ్వు తప్పు చేసినవి, గడిచిన ప్రతి క్షణం అనుభవమే, ఇది ఒక్కటి మీ జీవితంలో అదే ఉంది. ఫిర్సే షురూ కరింగే అన్నాడు. ఈరోజు మనం లైట్లు వేసుకొని వీడియో తీస్తాను నేను, మొత్తం ప్రపంచం ఒక్క 5 నిమిషాలు కరెంటు లేకపోతే తిట్టరాని తిట్లు, ఉండరాని ఏసీలు బంద్ అయితే ఏమన్నా కథలు పడతామా? మొత్తం ప్రపంచం నడుస్తుండేనా? ఏం చేసిండు ఫిర్సే షురూ కరింగ్ అన్నాడు. మళ్ళీ 67 సంవత్సరాలలో మళ్ళీ మొదలుపెట్టిండు. ఈరోజు ఏం చేసిండు? థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టిండు. మనల్ని ప్రపంచాన్ని వెలుగుని చూపించిండు, ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకొని పోయిండు.
ఆ రోజు తను 99 టైమ్స్ నేను ఫెయిల్ అయినా అనేటోడు 100సారి అని అనుకుంటే ఇంత కాన్ఫిడెంట్గా లేకపోతే ఈరోజు మనం ఇట్లా ఉండకపోం, వేరే విధంగా ఉంది, మన ప్రపంచమే వేరే విధంగా ఉంటుంది. ఓకేనా. ఈరోజు నేను టెట్ 10 సార్లు చదివిన మేడం, 10 సార్లు రాసిన నేను, అయినా నేను పాస్ కాలేదని నువ్వు ఊరుకుంటావా? థామస్ లాగా నువ్వు కాన్ఫిడెన్స్గా ఫిర్సే షురూ కరింగే అంటాడా? ఫిర్సే షురూ కరింగే. 65 సంవత్సరాలు సల్మాన్ ఖాన్, కానీ 20 సంవత్సరాలే అనుకుంటాడు, అంత యంగ్గా ఉన్నాడు. ఇప్పటికీ మనం 30 సంవత్సరాలకు ఆంటీ అని పిలుస్తున్నాం, అంకల్ అని పిలుస్తున్నాం. ఎందుకు? ఇంత పొట్ట పట్టుకొని ఈడ ఇట్లా మోకాల నొప్పులు పెట్టుకుంటా. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, మన నాగార్జున గారు ఎట్లున్నారు? 60 సంవత్సరాలు దాటిపోయిన రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చొని ఇంత అన్నం పెట్టుర్రి, ఇంత అది పెట్టుర్రి అనే టైంలో 20 సంవత్సరాల లెక్క వేసుకొని ఉన్నారు. ఎట్లున్నారు వాళ్ళు? మనసుతోటి ఉన్నారు. మనసులో అనుకుంటారు నేను 20 సంవత్సరాల పిల్లగాడని. అందుకే మనకు గట్లగా అనిపిస్తాడు. హీరోలు పిల్లల పెళ్ళిళ్ళైన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు అయినరు వాళ్ళు. ఈ 30 సంవత్సరాలకి అంకులు అని పిలుస్తారు. మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు, నడితే ముసలోళ్ళ లెక్కనే. ఆ ఎంటికల కలరు, ఇవన్నీ బీపీలు, షుగర్లు, పొద్దుగా లేవబుద్ధి కాదు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇక ఇప్పుడు ఎన్నైనా సరే ఈ వీడియో వినాల్సిందే మీరు. థామస్ అల్వా ఎడిసన్ చెప్పింది 99 టైమ్స్. ఈ పిల్లలకి ఏం చెప్పాలి? బయోగ్రాఫికల్. నువ్వు ఇలా చెప్పకపోతే పిల్లలు ఎలా మోటివేట్ అవుతారు? ఆ పిల్లలు చదవంగానే స్టార్ట్ అవుతారా? ఎక్కడెక్కడే హీరో అవుతారా? ఎక్కడెక్కడే హీరో కావాలనుకుంటే నువ్వు ఎప్పుడు జీరో లెక్కనే ఉంటావు. ఓకే. ఇప్పుడు కూడా టెట్లో ఎవరైతే ఇప్పుడు రాయబోయే వాళ్ళు ఉన్నారో, గత రాసిన వాళ్ళ గురించి చెప్తలేను, రాయబోయే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, నువ్వు 10 సార్లు రాసినావా ఫెయిల్ అయినావు, నీకు 90 మార్కులు రాలేదా, 89 మార్కులైనా ఫెయిల్ అయినా, పక్కకు పెట్టు. థామస్ బయోగ్రాఫికల్ మెథడ్ విను, ఫిర్సే షురూ కరింగే. లేకపోతే నాదే మోటివేషనల్ వీడియో ఉందో చూడండి ఒకసారి. ఈయన గురించి స్పెషల్గా వీడియో తీసిన నేను, అది మోటివేషనల్ ఛానల్లోనే ఉన్నది. అది MMZ థామస్ గురించి చెప్పిన ఇట్లనే మీరు చూడుర్రి. ఫిర్సే షురూ కరింగే. ఓకే లెట్స్ గో. విషయం పుట్టుక గురించిన బయోగ్రాఫికల్గా విషయం పుట్టుక గురించిన నీకు ఎంత హెడ్ఏక్ అవుతుంది ఇప్పుడు, అయినా కూడా నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే సందర్భాలు ఊకే రావు. సందర్భాలు వచ్చినప్పుడే అది వినాలనిపిస్తుంది. మీరు కూడా ఒక మార్కు కోసం ఆలోచించకుండా వినండి. విశ్వం పుట్టుక గురించిన సిద్ధాంతాలను బోధించుటకు అనువైన చారిత్రక పద్ధతి. మూడోది ఇవాల్యుయేషన్ మెథడ్. ఇప్పుడు నేను ఆ స్టోరీ చెప్పకపోయినా ఈ వీడియో మొత్తం చూస్తారు, చెప్పిన వీడియో చూస్తారు. కానీ ఇక్కడ చెప్పడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ కదా. ఎవరైనా ఒక్కరైనా దీనివల్ల ప్లీజ్ దయచేసి ఫిర్సే షురూ కరింగే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీకు ఎప్పటి వరకు ఉంటుందో, దెబ్బ మనసుకు తగలనియద్దు. ఏడ తగిలినా సరే, 2 కాళ్ళు అయినా సరే మనసుకు దెబ్బ తగలనియద్దు. బీ కాన్ఫిడెంట్. ఓకే. బానిసత్వ నిర్మూలనలో నెల్సన్ మండేలా పాత్ర గురించి బోధించుటకు అనువైన చారిత్రక బోధన పద్ధతి. నెల్సన్ మండేలా ఎవాల్యూషన్ మెథడ్ అట. ఇది కూడా చూసిరా. మూడవది నెల్సన్ ఎవాల్యూషన్. దండి సత్యాగ్రహం చేపట్టడంలో గాంధీజీ పాత్రను గురించి తెలుపుటకు అనువైన చారిత్రక పద్ధతిని గుర్తించండి. 32ది 3 ఎవాల్యూషన్ మెథడ్. 32ది కూడా 3. మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులకు గురించి బోధన చేయుటకు అనువైన చారిత్రక బోధనా పద్ధతి. 33ది 4 సోషల్ మెథడ్. నాగరికతాభివృద్ధిలో వచ్చిన మార్పులకు గురించి బోధించుటకు అనువైన చారిత్రక బోధనా పద్ధతిని క్రింది వానిలో గుర్తించండి. ఇక్కడ 34ది 4 సోషల్ మెథడ్. మనిషి ప్రాథమిక అవసరాలైన తిండి, వస్తువు, గృహం మొదలగు అంశాలలో వచ్చిన మార్పును గురించి బోధించుటకు అనువైన చారిత్రక బోధనా పద్ధతి. 35ది 4 సోషల్ మెథడ్. దయచేసి అబ్బా సోది చెప్పకండి మేడం అని చెప్పొద్దు. సందర్భం వచ్చిందని చెప్పిన ప్లీజ్ ఇక చెప్ప. ఒక పురావస్తు కట్టడము, చిరస్మారకం లేదా ఒక విషయానికి సంబంధించిన నేపథ్యం చెప్పి బోధించడం ద్వారా విద్యార్థులలో మంచి అవగాహన కల్పించుటకు అనువైన బోధనా పద్ధతి. 36ది 3 చారిత్రక పద్ధతి. చాలామంది వింటున్నారు కాబట్టి వినటోళ్ళనే విననిద్దాం. ఓకేనా. వివిధ నాయకులు, సంఘర్షణకర్తలు, శాస్త్రవేత్తలు వారు పడిన కష్టాలు, ఫలితాల బోధనాలు అనువైన బోధనా పద్ధతి. 3వది చారిత్రక పద్ధతి. వివిధ కాలాలలో జరిగిన సంఘటన కాలక్రమంగా వివరించుటకు అనువైన బోధనా పద్ధతి. 3వది చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతి పరిమితి కానిది. 3వది విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగిస్తోంది.
చారిత్రక పద్ధతిని మెరుగుపరచడానికి. 4వది ఏంటిది? ABC. హావభావ ప్రకటనలతో నాటకీకరణ చేయడం, ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు ఉండాలి. కథాగమనం అధ్యాంతము ఉత్సాహభరితంగా ఉండేలా చూడాలి. ఓకే. కందుకూరి వీరేశలింగం గారు సంస్కరణలను బోధించుటకు అనువైన బోధనా యుక్తి. 2వది నాటకీకరణ. నాటకీకరణకు ప్రాధాన్యం ఇచ్చే రంగం భావావేశ రంగం. ఆర్థిక శాస్త్రంలో బడ్జెట్ను బోధించుటకు అనువైన బోధనా యుక్తి నాటకీకరణ. మీరు మెల్లగా 2 సార్లు చూడుర్రి. ఓకే. ఎక్స్ప్లెయిన్ అవుతుంది మీకే. మీరు చూస్తే ఇదా అన్నట్టు. ఓకే. నాటకీకరణ ప్రయోజనం. 4వది ఏముంది? ABC. సాంఘిక అధ్యయనం పట్ల ఆసక్తిని పెంచును. విద్యార్థి అంతర్గత సామర్థ్యాలు వెలికి తీస్తోంది. అభ్యాసనలో ఏకాగ్రతను నిలుపుతోంది. సాంఘిక అధ్యయనాల్లో అత్యంత పురాతనమైన బోధనా పద్ధతి. 3 ఉపన్యాస పద్ధతి. ఈ రకమైన బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తన ఆలోచనలు, భావాలను అనర్గళంగా మాటల రూపంలో వ్యక్తపరుస్తాడు. ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి ఉపయోగించే సందర్భం. 4వది ABC. ఉద్దీపనలు చేయడం, నూతన పాఠ్యపరిచయం, విషయ స్పష్టత కలిగించడం. ఓకే. ఉద్దీపనలతోటే చేస్తే ఏమొస్తుంది? ప్రతిస్పందన వస్తుంది. ఓకే. పురాతన కట్టడాలు, పనిముట్లు. ఏంటి అవి? 41 భౌతిక వనరులు. ఓకే. లేట్ అయితే కొంచెం స్లోగా చెప్పినట్టు అనిపిస్తే, కొంచెం మొన్న ఒక్కటి శాతనైతే లేదు కదా, శాతగా జర స్పీడ్గా చెప్పినా, అయ్యో జర మేడం స్లోగా చెప్పక్క అక్క, నువ్వు స్లోగా చెప్పక్క, మేము స్పీడ్ మోడ్లో పెట్టుకొని చెప్తాము వింటాము అని అన్నారు. స్పీడ్గా చెప్పక్క అక్క నువ్వు అని అన్నారు. ఓకేనా. దయచేసి అప్పుడు శాతగాక జర చెప్పిన గట్లా. ఓకే. ఆయుధాలు, నాణ్యాలు. ఆయుధాలు, నాణ్యాలు. భౌతిక వనరులు. రాజశాసనాలు, అధికారిక పత్రాలు, లిఖిత వనరులు. అబ్బా గుర్తుపెట్టుకోరు ఇవన్నీ. జీవన చరిత్రలు మెల్లగా చదవాలి, 2 సార్లు చదవాలి. జీవిత చరిత్రలు, వంశ వృక్ష రచనలు. నా మోటివేషన్ వినకపోతే అక్కడ స్పీడ్ మోడ్లో పెట్టేసుకోండి. ఇవి మాత్రం ఖచ్చితంగా వినండి. ఓకేనా. అవి కూడా వింటే తప్పేం లేదండి. కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో అన్నీ బాగుంటాయి. అయ్యో మళ్ళీ నువ్వు వాడికి వస్తావా మేడం? జీవిత చరిత్రలు, వంశ వృక్ష రచనలు, లిఖిత వనరులు. ఇప్పుడు మీరు కామెంట్స్ రాస్తుంటేనే తెలుస్తుంది, మేడం నేను రోజు చందమామను చూపెట్టుకుంటే అన్నం వినిపిస్తున్నా మేడం అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి. చందమామ రావి ఫోన్లు చూడొద్దు అని ఇంతమందిని చెప్తే నేను మన ఇంటోళ్ళు వినకపోయినా బయట వాళ్ళు వింటారు. పిల్లల మెమొరీ లాస్ అవుతుంది, అంతా అక్కడ లాస్ అయిపోతుంది. మీరు చందమామను కూర్చుంటే పెడితే మిమ్మల్ని కూడా చందమామ లెక్క చూసుకుంటారంటే, అక్క అసలు నేను చందమామను చూసుకుంటేనే అన్నం తినిపిస్తున్నా అక్క అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ కావాలి. ఇక అట్లా 52 పాటలు, గేయాలు. అలిఖిత వనరులు. పగటి వేషాలు, కోలాటాలు. అలిఖిత వనరులు. వనరుల పద్ధతి మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? అమెరికా. డినా కోడివర్, జేమ్స్ షెవార్లో అభివృద్ధి చేసిన దాన్ని క్రింది వారిలో గుర్తించండి. న్యాయ ధర్మ విచారణ. ఉపన్యాసేతర పద్ధతుల క్రింద చేపట్టిన బోధనా కార్యకలాపం. 3వది న్యాయ ధర్మ విచారణ. న్యాయ ధర్మ విచారణలో ఈ దశలో ఉపాధ్యాయుడు వివిధ రకాల సమస్యలను గుర్తించి అవగాహన కల్పించడం ఏ దశకు చెందును? 57వది 1 మొదటి దశ. న్యాయ ధర్మ విచారణతో ఈ దశలో ఉపాధ్యాయుడు వివిధ రకాల సమస్యలకు సంబంధించిన ముఖ్యాంశాలను గుర్తించి వాటిని వర్గీకరిస్తాడు. 2వ దశ. న్యాయ ధర్మ విచారణలో ఈ దశలో ఉపాధ్యాయుడు సమస్యను సంబంధించిన ఏ విలువలు ఉల్లంఘించబడ్డాయో నిర్ణయిస్తాడు. 3వ దశ. న్యాయ ధర్మ విచారణలో ఈ దశలో సమస్య పరిష్కారంలో గల నిర్ణయాల స్థిరీకరణ జరగడంలో ఏ దశకు చెందును? 4వ దశ. న్యాయ ధర్మ విచారణలో సంఘటనలకు సంబంధించిన న్యాయ సమాచారంలో అందించు దశ. మొదటి దశ. న్యాయ ధర్మ విచారణలో వర్గీకరించిన విషయాలను అందరూ కలిసి చర్చించుకునే దశ. 2వ దశ. ఈ దశలు కొంచెము చదివితే ఉండగానే ఇప్పుడు అయితే ఎప్పటికైతే అవి చూడకండి. టైం ఉంటే అది చెప్తాను నేను. న్యాయ ధర్మ విచారణలో ప్రస్తుత సమాజ పరిస్థితులు, సాంఘిక విలువలు నిర్ణయానికి ఏ విధంగా ఆధారభూతమైనవో తెలిపే దశ. 3వ దశ. రోగర్ బేబీ వివరించిన నమూనా. 3వది
5 ఈ క్రింది వాణిని పరిశీలించండి. ఎన్నోసార్లు వచ్చింది 5 ఈ క్రింది వాణిలో పరిశీలించండి, సరైన గుర్తించండి. ఏం పరిశీలించమంటాడు? 65ది 3 ఏ మరియు సి సరైనవి. భాషణాన్ని ఉపన్యాసం అని అంటారు. తర్వాత ఏ మరియు సి సరైనవట. సి ఏంటిది? సమాజము ఒక ప్రయోగశాల వంటిది. సాంఘిక శాస్త్రం ఆచరణకు ప్రాధాన్యమైన శాస్త్రం కాదు, తప్పు కదా. ఉపన్యాస బోధనా పద్ధతిని ఉపయోగించు సందర్భము 66ది 4 అబ్బా. ఏ బి మరియు సి మీరైతే ఇవి కరెక్ట్ చూడరు. ఏ విద్యార్థుల ప్రేరణ కలిగించడానికి 3 కదా, ఏబిసి. ఓకే. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి, విద్యార్థి సమయాన్ని పొదుపు చేయడానికి, ఒక అంశాన్ని గల నేపథ్యాన్ని వివరించడానికి. ఉపన్యాస బోధనా పద్ధతి ఏ మరియు బి సరైనవి. 1వది ఏ మరియు అతి పురాతన పద్ధతి. బి ఉపాధ్యాయుని బోధనా భాషలో రూపం ఉంటుంది. అయిపోయినాయి అబ్బా, కొన్నే ఉన్నాయి, అయిపోయినాయి. ఓకే. ఈ క్రింది వానిలో అలిఖిత వనరులు గుర్తించండి. అలిఖిత వనరులు ఏంటి అవి? 4వది ఏ బి మరియు సి పాటలు, కథలు, గేయాలు. ఓకే. విద్యార్థులు తమ యొక్క అభ్యసన అనుభవాల ద్వారా కొంతవరకు జ్ఞానం పొందడం అనున్నది 5 నమూనాలో ఏ దశలో జరుగును? 69ది 3 విస్తరణ. ఈ క్రింది వానిలో లిఖిత వనరులు 74వది ఏ బి మరియు సి అంటే రాజశాసనాలు. లిఖిత వనరులు అబ్బా, రాజశాసనాలు, అధికారక పత్రాలు, వంశవృక్షాలు ఇవన్నీ రాసే ఉంటాయి కాబట్టి లిఖిత వనరులు. ఓకే. ఈ క్రింది వానిలో పరిశీలించండి, సరైనవి గుర్తించండి. ఇంకా 2 గంటలు అవుతుంది ఇవన్నీ మళ్ళీ చెప్పాలంటే కదా. తర్వాత 71వది ఏంటిదబ్బా? 2వది ఇగో బి మరియు సి వనరులు. బి మరియు సి వనరుల పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అంటారు. వనరుల పద్ధతిలో విద్యార్థులకు మూర్త అనుభవాలు కలుగును. ఓకే. తర్వాత విద్యార్థులు సమాచార సేకరణ పరిశోధించడం నిర్వహించడానికి విద్యార్థులు కావాల్సిన అంశాలను కలిగించడం అనున్నది 5 నమూనాలో ఏ దశలో జరుగును? ఈ 5 నేను షార్ట్ చేస్తా, చూడుర్రి. ఓకేనా? షార్ట్ కూడా చూడుర్రి. 1వది అన్వేషణ. విద్యార్థులు తాము కావలసిన కార్యక్రమం గురించి స్వయంగా ఆలోచించుకొని ప్రణాళికలు తయారు చేయటం అనున్నది 5 నమూనాలో ఏ దశలో జరుగును? 1వది అన్వేషణ. వనరుల పద్ధతి గురించి సరి అయినది 4వది ఏబిసి మరి సరైనవి. ఓకే. చాలా విస్తరమైన సమాధానం అందిస్తోంది. విద్యార్థికి స్వయంగా విషయావగాహన తోడ్పడుతుంది. విద్యార్థికి ఒక విషయం గురించి అవగాహన అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఓకే. ఇవన్నీ కరెక్ట్. ఓకేనా? ఇక అయిపోయినాయి. ఓకే. 5వ తరగతి బోధన అభ్యాసనం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దీని తర్వాత ఇలా 6th కూడా ఏమన్నారు? ఇదర మంచిగుంటే చేస్తా మేడం, తర్వాత తప్పకుండా చేస్తా. ఓకేనా? 6th వరకు 6th అయినా చేయండి మేడం అన్నారు. 5 ఒకటి చేసే అయితే ప్రయత్నం చేస్తాం. అది ఉన్నది ఏంటో ఎన్ని ఉన్నాయో చూద్దాం. పెద్దగానే ఉంది ఇది కూడా. అబ్బో ఎన్ని ఉన్నాయో చూస్తా. మీకు అన్నీ తెలవాలని చెప్తాను. ఓకేనా? ఇక మరి నచ్చితే లైక్ చేయాలి. మీ అబ్బాయి లైక్ చేయడం మర్చిపోతారు అబ్బా మీరు. ఇది కూడా పెద్దది చూసిరా, మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయి అబ్బా. ఇవి మొత్తం నేర్చుకుంటే 12 మార్కులకు 12 మార్కులు వస్తాయి. అయ్యో గింత పెద్దగా ఉన్నాడు. అంటే అర్థశాస్త్రం గురించి అభ్యాసము 7 ఉన్నాయి. అబ్బో ఇగో చూసి రగిడ వీడు ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ వీడు ఉన్నాయి, వీడు 20 ఉన్నాయి, వీడు ఉన్నాయి. ఇంకో లెవెల్ 3 కూడా ఉన్నాయి అబ్బా. లెవెల్ 3, లెవెల్ 2 ఇవి మత్తుగానే ఉన్నాయి. ఇగో లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ 3 1 2 3. ఇగో లెవెల్ 4 3. ఇందులో అన్నీ 150 క్వశ్చన్స్ ఉన్నాయి 5వ లెసన్కి. దయచేసి మీరు తప్పకుండా ఇక ఇంకో దానికోసం వెయిట్ చేయరు. ఇది ఒక్కటే అవుతుంది, అలా ఒక్కటి చేస్తే. ఓకేనా? పెద్ద లెసన్ ఇది.
మీకు అవగాహన రావాలి ఇట్లా పేజీలతో అని నేను అవి చూపించిన. బోధన అభ్యాసనం పెద్దది ఉన్నది, దాంట్లో లెవెల్ 1, 2, 3, 4 వరకు ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్స్. అవి చేయడానికి ఒక రోజు పడుతుంది. నేను చేస్తాను, సాయంత్రం వరకు నేను ఇస్తాను, ఇది అప్లోడ్ చేస్తాను. మీరు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరో చూస్తారో డిఎస్సి వరకు మంచిగా పనికొచ్చేటి చేస్తాను. ఇప్పుడైతే ఈ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి డిఎస్సికి. మళ్ళీ ఇవి చదువుకుంటే చెప్పవచ్చు. మనం డిఎస్సికి స్పెషల్గా చేయాలంటే ఇవి చదువుకుంటా, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే షార్ట్లో కోడ్లో ఇవి చెప్పుకోవచ్చు. అవి అట్లనే ఉంటాయి కదా. అందుకే నేను మొత్తము మంచిగా నిదానంగా, ఆగమనంగా, నిదానంగా మంగళసూత్రాలు అవన్నీ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా అవి చెప్పిన. ఓకేనా? మరి మీరు కూడా నన్ను ఇలాగే డిఎస్సి వరకు కోఆపరేట్ చేస్తూ ఉండాలని నేను కూడా చాలా కప్పుకుంటా. మేడం ఈరోజు మీరు చెప్పిన నేను చాలా హ్యాపీగా ఫీల్ ఉన్నా. లాస్యా మేడం తప్పకుండా నేను కూడా చేసుకుంటా మీ దగ్గర నుంచి. ఏంటిది ఏమంటుందని శాల్వా సన్మానం చేసుకుంటా. ఓకేనా? అదృష్టం రావాలని కోరుకుంటున్నా నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఇంకా రాయబోయే వాళ్ళు, రాసిన వాళ్ళు గతః వచ్చేది సుప్రభాత అండి. రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు మోటివేట్తో వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. మన బుక్కుల నుంచి ఇస్తాడు, బుక్కులు దాటిపోడు. మీ ఆలోచన విధానము, మీ వివేచన విధానమే ఉంటుంది అక్కడ. ఓకే, విశ్లేషించాలి, సంశ్లేషించాలి, అన్నీ చేయాలి. ఓకే, మోటివేట్గా ఆలోచించండి. ఫిర్సే షురూ కరింగే, నో ప్రాబ్లం. ఏమన్నాడు థామస్? ఫిర్సే షురూ కరింగే. 67 సంవత్సరాలలో నువ్వు మొత్తం 67 సంవత్సరాల నీ బతుకు కష్టాన్ని అక్కడ పెట్టిన తర్వాత కూడా తన కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఏ ఒక్క ఆ రవ్వ గింజంతా కూడా తక్కువ కాలేదు. కాబట్టి ఈరోజు మనం ఇట్లా విద్యుత్తులో ఇట్లా వెలిగిపోతున్నాం బల్బులా. మీరు కూడా టెట్ 10 సార్లు రాసినా, 5 సార్లు రాసినా, ఎన్నిసార్లు రాసినా 90 వస్తున్నాయి. రాని 89 వస్తున్నాయి. ఈసారి 90 రావాల్సిందే. 74 వస్తున్నాయి. ఈసారి 75 రావాల్సిందే. ఎప్పుడు 99 వస్తున్నాయి. ఈసారి 110 రావాల్సిందే. సోషల్ వాళ్ళకైతే గీసి చెప్తాను నేను. 60 మార్కుల పేపర్ అంటే 15 మార్కులు మెథడ్కున్నది. కాబట్టి మీరు 12 మార్కులు సంపాదించవచ్చు. ఒక 2-3 మార్కులు తప్పు పోయినా సరే. ఈ 12 మార్కులు అవి చూడరు ఎంత. తెలుగులో 20, 25, సైకాలజీలో 20 ఎన్ని అయినాయి ఇప్పటికే 50. ఇంకా నీకు చెప్తారా నేను ఇంగ్లీష్లో. మీరు సోషల్ ఎంత ఈజీ, సోషల్ బిట్టు చదువుకోరు అంతే. 42 మార్కులు, 48 మార్కులు ఇప్పుడు మీకు ఉన్నది. 48 మార్కులలో మీకు 30 మార్కులు రావా? 25 మార్కులు రావా? ఎటు పోతున్నాయి మార్కులని? చదవరు ఇప్పుడు. ఓకేనా? దయచేసి లైక్ చేయాలి. మేడం మాటలు ఎక్కువైనాయని మాత్రం పెట్టకండి. ఎక్కువ అయినా సరే మంచిగానే అనిపిస్తాయి నాకు. ఓకే, ముందు కుటుంబం నేర్చుకోవాలి, ముందు కుటుంబ పరంగా నేర్చుకోవాలి, తర్వాత చదువు అని చెప్తాను నేనైతే. ఓకేనా? చదువు యూనివర్సిటీ మీకు చదవడం ఒకటి, నాలెడ్జ్ ఒకటే ఇస్తుంది. ఆధ్యాత్మికంగా ఒక మోటివేషన్ అనేది పెద్దవాళ్ళు అనేది తోటే మనం నేర్చుకోగలుగుతాం. తండ్రికి విలువలు ఇవ్వాలి అని మనం చెప్తారు అంతే మేడం. తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించవలను. అక్కడ వరకే మన ప్రతిజ్ఞ. పైడిమర్రి రాశారు కాబట్టి అట్టాలు చూసుకొని పోర్రి ప్రతి ఒక్కరు. అట్టాల మీద వీడియో చేస్తా. ఓకేనా? జ్వరం నెత్తినొచ్చి పాడైతుంది అబ్బా, మత్తు నెత్తినొస్తుంది. ఓకే, ఇక అట్లా అట్టాలు చూసుకొని పోయినరు. 1వ తరగతి జాబిలి, 1 నుంచి 5వ తరగతి వాళ్ళకి జాబిలి. రేపు రాయబోయే వాళ్ళు 6, 7, 8 నవవసంతం 1, 6వ తరగతి నవవసంతం 2, 7వ తరగతి నవవసంతం 3, 8వ తరగతి సింగిడి 9, 10 సింగిడి అంటే ఇంద్రధనస్సు. అది వచ్చిన క్వశ్చను. ఓకే, జాబిలీలు కూడా పదాల గురించి అవన్నీ చెప్తాడు. ఓకే, విను ఆనందించు అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. క్వశ్చన్స్ అని చూసుకోండి, బుక్స్ అని చూసుకోండి, పక్క పెట్టుకోండి. ధైర్యంగా వెళ్ళిరండి. ధైర్యం అంటే ఉపసంహరణ చేసుకోవద్దు, ఉపసంహరణ ఉండదు మనిషి జీవితంలో. గుర్తుపెట్టుకోండి. అంటే రంగంలో దిగకముందే ఉపసంహరించుకుంటారు. అట్లా కాదు, నేను పాస్ అవుతానో రానో 1000 రూపాయలు కట్టినో నువ్వు పోవాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, నీ పిల్లలు గుర్తుకు రావాలి, నీ భర్త గుర్తుకు రావాలి. ఓకేనా? ఇక చాలు మేడం, చాలు. ఇప్పటికే పెద్దగా అయింది, నాకు కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. కామెంట్స్ రాయాలి దయచేసి. మీ నుంచి నేను కోరుకున్నది ఒక్కటే, లైకులు అట్లా కొట్టుర్రి సార్, లైకులు కొట్టుర్రి మేడమ్స్. జర అది కొడితే ఆ యూట్యూబర్లు చెప్తారు, అది కొడితేనట అది మస్తు స్ప్రెడ్ అవుతుందట. మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాం. నేను ఫ్రీగా చేయడానికి కారణం ఇదే. ఓకే, అట్లా కష్టపడ్డందుకు కారణం ఇదే. ఏంటంటే లైకులు కొట్టే నా వీడియోస్ చాలామందికి చేరాలనేది. ఓకే, మీరు ఇక ఏడ కూర్చున్నా కూడా, బస్సులో కూర్చున్నా కూడా, అరుగుల మీద కూర్చున్నా, బస్టాండ్లో కూర్చున్నా, రేపు ఎగ్జామ్కి పోయేటప్పుడు ఏడ కూర్చున్నా సరే వీడియో చూడరు. రీల్స్ చూడవద్దు. రీల్స్ చూడడం వల్ల ఏం రాదు. రీల్స్ల వల్ల ప్రయోజనం లేనే లేదు దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.